Dear Group 2 aspirants, welcome to SAM Institute YouTube ఛానల్. ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి ఏబీపీఎస్ నుంచి తీపి కబురు అందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 1100 గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది. ఇందుకోసం గత 22 సంవత్సరాల నుంచి 13,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన SAM ఇన్స్టిట్యూట్ లెజెండ్ డైరెక్టర్ శ్యామ్ సార్ ఆధ్వర్యంలో గ్రూప్ 2 ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడానికి సమాయత్తమవుతుంది. గ్రూప్ 2 స్థాయితో సమానమైన సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లోనూ జాతీయ స్థాయి పరీక్షలైన ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లోనూ విజయదుందుభి భోగించిన SAM ఇన్స్టిట్యూట్ నేడు అదే విజయ సంకల్పంతో గ్రూప్ 2 కోచింగ్ ఇవ్వడానికి సమాయత్తమవుతుంది. ఇందుకోసం పటిష్టమైన ప్రణాళిక, సమగ్రమైన స్టడీ మెటీరియల్తో, విశేష అనుభవజ్ఞం గల స్టేట్ ఫ్యాకల్టీతో టెక్నికల్ అండ్ క్వాలిటేటివ్ కోచింగ్ ఇవ్వడానికి మీ ముందుకు రాబోతుంది SAM ఇన్స్టిట్యూట్. అభ్యర్థుల విజయమే అంతిమ లక్ష్యంగా భావించి డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, మాక్ టెస్టులు మరియు వాటి యొక్క ఎక్సామినేషన్ ఎప్పటికప్పుడు అప్గ్రేడెడ్ సమాచారంతో మీ ముందుకు రావడానికి సన్నద్ధమవుతుంది SAM ఇన్స్టిట్యూట్. ఏ పోటీ పరీక్షకి కోచింగ్ ఇచ్చినా సరే నిజాయితీ, నిబద్ధత, అకుంఠిత దీక్ష 100% అభ్యర్థికి న్యాయం జరిగేలా చేయడమే SAM ఇన్స్టిట్యూట్ యొక్క ప్రథమ కర్తవ్యం. అదే అంతిమ లక్ష్యం కూడా. అందుకోసం అహర్నిశలు పాటుపడుతూ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. సాధారణంగా కోచింగ్ ఇచ్చేటప్పుడు అధ్యాపకులు శ్రమిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అధ్యాపకుల కంటే ఎక్కువ నిరంతరం శ్రమించే వ్యక్తి డైరెక్టర్ శ్యామ్ సార్. కోచింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కోచింగ్ ముగిసే వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ సలహాలు, సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తూ ముందుకు నడిపించే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి శ్యామ్ సార్. సో ఎప్పుడు కూడా అభ్యర్థి యొక్క విజయమే అంతిమ లక్ష్యం. ఇదే SAM ఇన్స్టిట్యూట్ యొక్క మోటో. అదే లక్ష్యం, అదే ప్రధాన ఉద్దేశం కూడా. ఈ గ్రూప్ 2 ఆన్లైన్ ఇవ్వడానికి మెయిన్ ప్రధాన ఉద్దేశం సుదీర్ఘ ప్రాంత అభ్యర్థులకు న్యాయం చేకూరేలాగా, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు న్యాయం జరిగేలాగా, ఇంతకుముందు కోచింగ్ తీసుకుని వాళ్ళకి మరింత మెరుగైన వాళ్ళ యొక్క ప్రిపరేషన్ మరింత మెరుగుపరచుకోవడానికి వీలుగా ఉండేలాగా ఈ యొక్క ప్రోగ్రామ్ సెట్ చేయడం జరిగింది. SAM ఇన్స్టిట్యూట్తో వేసే తొలి అడుగు మీ విజయానికి తుది అడుగు అవుతుందని భావిస్తూ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మెంటల్ ఎబిలిటీ విభాగంలో ఇచ్చిన సిలబస్ మరియు ఆ సిలబస్కు అనుగుణంగా ప్రశ్నల సరళిని ఈరోజు మనం పరిశీలిద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మొత్తం 150 మార్కులకు ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్, జాగ్రఫీ 30, ఇండియన్ సొసైటీ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 30, మెంటల్ ఎబిలిటీ విభాగంలో 30 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏపీపీఎస్సీ రూపొందించిన కొత్త సిలబస్ అండి. ఈ కొత్త సిలబస్ అనుగుణంగా మన ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది, ఏ విధంగా ప్రశ్నాపత్రం రాబోతుంది అనేది మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. మెంటల్ ఎబిలిటీ విభాగానికి సంబంధించి ఖచ్చితమైన సిలబస్ ఇవ్వడం జరిగిందండి. గతంలో కూడా ఇచ్చారు, కానీ ఈసారి సిస్టమేటిక్గా ఆ సిలబస్ని ఫాలో అయ్యే అవకాశం కనబడుతుంది. మెంటల్ ఎబిలిటీ విభాగంలో 30 మార్కులు, దాదాపుగా 20 నుంచి 22 ప్రశ్నలు రీజనింగ్ విభాగంలోనూ, ఒక 10 ప్రశ్నలు జనరల్ మ్యాథ్స్ అండ్ న్యూమరికల్ విభాగంలోనూ ఇచ్చే అవకాశం కనబడుతుందండి. దానికి అనుగుణంగానే సిలబస్ ఇవ్వడం జరిగింది. లాజికల్ రీజనింగ్లో ఇచ్చిన విషయాలు ఏంటంటే మనకి ఆర్గ్యుమెంట్లు, అజంప్షన్స్, కంక్లూజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అండి. ఇవి అభ్యర్థి యొక్క తార్కిక ఆలోచన విధానం ఎలాగుందో పరిశీలించడానికి ప్రవేశపెట్టిన సిలబస్ అండి. ఒక గ్రూప్ 2 ఆఫీసర్కి అనలిటికల్ ఎబిలిటీ ఎంత అవసరమో పరీక్షించడానికి ఈ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా జనరల్ రీజనింగ్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, అలాగే ట్రయాంగిల్స్, స్క్వేర్స్ కౌంటింగ్ చేయడం, దానికి సంబంధించిన ప్రశ్నలండి. ఇది మెంటల్ ఎబిలిటీ విభాగానికి సంబంధించిన సిలబస్ అండి. సో అదేవిధంగా
మెంటల్ ఎబిలిటీ విభాగంలో మరొక సెక్షన్ వచ్చి బేసిక్ న్యూమరసీ. అందులో మనకి ప్రాథమిక సంఖ్యాశాస్త్రం, నెంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, సగటులు, నిష్పత్తులు, శాతాలు, సాధారణ మరియు సమ్మేళన వడ్డీ, సమయం మరియు పని, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్. సో అదేవిధంగా మనకి డేటా అనాలిసిస్, అందులో టేబుల్స్, బార్ రేఖాచిత్రాలు, లైన్ గ్రాఫ్లు, పై చార్ట్లు. దీనికి సంబంధించి దాదాపుగా ఒక 6 నుంచి 8 ప్రశ్నలు, అంటే లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ రీజనింగ్ వచ్చి 20 ప్రశ్నలు, వాటితో పాటుగా మరొక 10 ప్రశ్నలు ఈ యొక్క జనరల్ మ్యాథ్స్ నుంచి ఇచ్చే అవకాశం కనపడుతుందండి. పటిష్టంగా ఈసారి క్లియర్గా ఇచ్చారు మనకి సిలబస్. ఆ సిలబస్ వైజే ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సిలబస్కి అనుగుణంగా మన రీజనింగ్లో ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి పరిశీలిద్దామండి. మనకి ఫస్ట్ ఇచ్చిన మనకి సిలబస్లో లాజికల్ రీజనింగ్ విభాగంలో కొన్ని ప్రశ్నలు ప్రయత్నం చేద్దామండి ఈరోజుని. స్టేట్మెంట్ చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ. పిల్లలకు గొప్పదైన శ్రేష్టమైన విద్యను అందించడానికి వారి యొక్క పేరెంట్స్ ఎంత ఫీజు అయినా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. దానికి కంక్లూజన్స్, తీర్మానాలు, అంటే ఆ పై ఇచ్చిన స్టేట్మెంట్కి అనుగుణంగా ఏ విధమైన తీర్మానం ఉందో అది మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో కనిపిస్తుందా లేదా. ఒకటో తీర్మానం చూద్దామండి. ఈ రోజుల్లో అందరూ తల్లిదండ్రులు ధనవంతులే, అంటే పేరెంట్స్ అందరూ ధనవంతులు కాబట్టి వాళ్ళ యొక్క పిల్లలకి ఎడ్యుకేషను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంటున్నాడండి. మరి పేరెంట్స్ అందరూ ధనవంతులు అనే విషయం ఆ స్టేట్మెంట్లో ఎక్కడ ఇవ్వలేదండి. ఆ స్టేట్మెంట్లో ఇచ్చిన విషయం ఏంటంటే పిల్లలకి మంచి విద్యను అందించడానికి మరి పేరెంట్స్ ఫీజు ఎంతైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు తప్ప పేరెంట్స్ అందరూ ధనవంతులు అనే విషయం స్టేట్మెంట్లో ఎక్కడా లేదు. కాబట్టి తీర్మానం 1 సరైనది కాదు. తీర్మానం 2కి వెళ్దామండి. మంచి పాఠశాల విద్య ద్వారా పిల్లలను సమగ్ర అభివృద్ధి చెందించడానికై వారి తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తున్నారు. ఇది కరెక్ట్ అండి. ఇది వాడిచ్చిన స్టేట్మెంట్లో క్లియర్గా కనిపిస్తుందండి. మరి పిల్లల యొక్క బెటర్ ఎడ్యుకేషన్ కొరకు వారి పేరెంట్స్ అటెన్షన్ పే చేస్తున్నారు అనే విషయం తీర్మానం 2లో ఇచ్చాడండి. మరి అక్కడ స్టేట్మెంట్లో ఇచ్చిన దానికి తీర్మానంలో ఇచ్చిన దానికి సరిపోయింది కాబట్టి కేవలం తీర్మానం 2 మాత్రమే సరైనది. ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. అంతే తప్ప మనం వాడు ఇచ్చిన స్టేట్మెంట్కి అనుగుణంగా లేని విషయాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయకూడదు. ఆన్సర్ 2 మాత్రమే సరైనది. ఓకే అండి. అదేవిధంగా మరొక తీర్మానం పరిశీలిద్దామండి. స్టేట్మెంట్ చూడండి. ఒకవేళ అందరు క్రీడాకారులు వారి సామర్థ్యాలని సంపూర్ణంగా వినియోగించి ఆడితే మేము మ్యాచ్ గెలుస్తాము మరియు మేము మ్యాచ్ గెలిచాము. అదండి ఇక్కడ చెప్పిన స్టేట్మెంట్. అంటే క్రీడాకారులు అందరూ వారి కెపాసిటీని సంపూర్ణంగా యూజ్ చేసుకున్నట్లయితే మ్యాచ్ గెలుస్తాం మరియు మేము మ్యాచ్ గెలిచాం అన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి. దీన్ని బట్టి మనం తీర్మానాలు ఏమి ఇచ్చారో ఒకసారి పరిశీలిద్దామండి. అందరి క్రీడాకారులు తమ శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించారు. ఈ తీర్మానం సరైనది అండి. ఎందుకంటే మేము మ్యాచ్ గెలిచాము అనే విషయం చెప్పాడండి. మ్యాచ్ ఎప్పుడు గెలుస్తాము? క్రీడాకారులందరూ సంపూర్ణంగా వారి యొక్క శక్తిని వినియోగిస్తే. మరి ఇక్కడ తీర్మానాలు ఏమి ఇచ్చారండి? అందరూ క్రీడాకారులు తమ శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించారు, అందుకే వారు మ్యాచ్ గెలిచారండి. ఎందుకంటే ఆ విషయం స్టేట్మెంట్లో ఇచ్చాడు. ఎవరైతే క్రీడాకారులు సంపూర్ణ శక్తిని ఉపయోగిస్తారో అప్పుడే మ్యాచ్ గెలుస్తాము, మేము మ్యాచ్ గెలిచామన్నాడు. అంటే క్రీడాకారులందరూ తమ కెపాసిటీని ఉపయోగించారు కాబట్టి వాడు చెప్పిన తీర్మానం 1 కరెక్టే. మరి తీర్మానం 2 చూద్దామండి. కొంతమంది క్రీడాకారులు వారి శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించలేదు, కానీ వాడు చెప్పింది ఏంటంటే మ్యాచ్ గెలవాలంటే ప్రతి ఒక్కరూ తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలి అన్నాడండి. మరి అలా ఉపయోగిస్తేనే మ్యాచ్ గెలిచారు వాళ్ళు. కాబట్టి రెండవది కొంతమంది ఉపయోగించలేదు అనే తీర్మానం ఇచ్చిన స్టేట్మెంట్కి సరిపోవడం లేదండి. అందరూ ఉపయోగిస్తేనే మ్యాచ్ గెలుస్తాము, ఇక్కడ మరి కొంతమంది ఉపయోగించారు అంటున్నాడు కాబట్టి ఇది తీర్మానం సరికాదు. కాబట్టి ఓన్లీ 1 మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 3 ఒకసారి పరిశీలిద్దాం చూడండి. ఇది ఈ ప్రకటన సంబంధించి దీన్ని సిలోజిజం క్వశ్చన్స్ అంటారండి. అంటే ఇచ్చిన ఆ యొక్క సబ్జెక్ట్ని మనం వాస్తవ దృక్పథంతో చూడకూడదండి. అంటే చూడండి, పక్షులు గుర్రాలు అన్నారు. అంటే పక్షుల్ని గుర్రాలను ఊహించుకొని చూడకూడదు ఇక్కడ. అంటే పక్షులు గుర్రాల స్థానంలో కేవలం వ్యంగ్యచిత్రాలు మాత్రమే మనం ఊహించుకోవాలండి.
ఇక్కడ చూడండి ఒకసారి, ఇది అన్ని పక్షులు గుర్రాలు అన్నాడండి. అప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే కేవలం వెంచిత్రం మాత్రమే. అన్ని పక్షులు గుర్రాలు. ఈ అన్ని పక్షులు ఎందులో కనిపిస్తున్నాయంటే గుర్రాలు కనిపిస్తున్నాయి. ఇలా మాత్రమే మనం ఊహించుకోవాలి తప్పండి భౌతికంగా వాస్తవ రూపంలోకి వీటిని తీసుకెళ్ళకూడదు. అన్ని పక్షులు గుర్రాలు. కొన్ని గుర్రములు బల్లలు అన్నాడండి. మరి గుర్రాలు అనే రింగ్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి సంబంధించిందే వాడు చెప్పాడండి. అంటే గుర్రాల్లో కొంత భాగం బల్లలు. వాడు బేసిక్ డయాగ్రామ్ అంటామండి. వాడు ఏం చెప్పాడో దానికి మాత్రమే ప్రస్తుతం మనం చిత్రం గీస్తున్నమాట అండి. మీకు డౌట్ రావచ్చు, సార్ పక్షులు కూడా కనెక్ట్ చేయొచ్చు కదా సార్ బల్లలు అని. వాడు చెప్పిన విషయం గుర్రాలకి బల్లలకి చెప్పాడండి. మరి పక్షులకి బల్లలకి రిలేషన్ ఉందా లేదా మనకు తెలియదండి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది 100కి 100 చెప్పలేము, 50-50 అండి. కానీ గుర్రాల్లో కొంత భాగం బల్లలు అన్నాడు కాబట్టి ఆ విషయానికే మనం వెంచిత్రం వేయడం జరిగిందండి. నెక్స్ట్ అన్ని కలములు పక్షులు. ఈ పక్షులు ఉందండి ఇందులో అన్ని కలములు, అది ఈ కళాలన్నీ కూడా పక్షుల్లో ఉన్నాయి. అదండి, ఇది బేసిక్ డయాగ్రామ్ అండి. అంటే వాడు ఏం చెప్పాడో దానికి 100కి 100 పక్కా గీసిన వెంచిత్రం అన్నమాట అండి. ఇప్పుడు దీనికి అనుగుణంగా మనకి తీర్మానం ఇచ్చారు లేదు ఒక్కసారి పరిశీలిద్దామండి. ఫస్ట్ తీర్మానం చూడండి. కొన్ని బల్లలు కలములు. బల్లలు ఇక్కడ ఉంది, కలములు ఇక్కడ ఉందండి. వాడు చెప్పింది గుర్రాల్లో కొంత భాగం బల్లలు అన్నాడండి. మరి పక్షులకి కళాలకి వాడు స్టేట్మెంట్లో చెప్పలేదని చెప్పి వాటి మధ్య రిలేషను ఉందని చెప్పలేము, లేదని చెప్పలేమండి. కాబట్టి బల్లలకి పక్షులకి రిలేషను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 50-50, 100కి 100 తీర్మానం చేయలేము. బల్లలకి కళాలకి రిలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 100కి 100 మనం చెప్పలేమండి. తీర్మానం అంటే 100% కరెక్ట్ అయితేనే ముందుకు వెళ్ళాలండి. కాబట్టి మనం మరి కొన్ని బల్లలు కలములు అనే విషయం చెప్పలేము. నెక్స్ట్ కొన్ని బల్లలు పక్షులు అంటున్నాడండి. ఇది కూడా సేమ్ అండి. బల్లలకి పక్షులకి రిలేషన్ ఉందా లేదా అనే విషయం మాత్రం వాడి స్టేట్మెంట్లో చెప్పలేదండి. వాడు చెప్పలేనప్పుడు రిలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి బల్లలకి పక్షులకి మధ్య రిలేషను మరి కొంత ఉంది అంటున్నాడు. దానికి కూడా మనం 100కి 100 మరి ఇవ్వలేమండి. మూడవది అన్ని కలములు గుర్రములు. మరి ఈ విషయం ఒకసారి పరిశీలిద్దాం వెంచిత్రం ఆధారంగా. సరిపోయింది చూడండి. ఈ కళాలన్నీ ఎందులో ఉన్నాయి? గుర్రముల్లో ఉన్నాయి. ఈ కలములన్నీ ఎందులో ఉన్నాయి? గుర్రముల్లో ఉన్నాయి. సో ఈ కళాలన్నీ పక్షుల్లో ఉన్నాయి. ఇదే కలములన్నీ గుర్రముల్లో కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా తీర్మానం 3 మాత్రమే సరైనది. ఇదండి ఈ టైపు మరి ఇచ్చిన ప్రశ్నలకి కేవలం వెంచిత్రాల ఆధారంగా మాత్రమే మనం పరిశీలించి ముందుకు వెళ్ళాలి తప్ప వాస్తవంగా వాటిని ఊహించుకొని ముందుకు వెళ్ళకూడదండి. సో నెక్స్ట్ పరిశీలిద్దామండి. సో స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండి. ప్రకటనలు, వాదనలు. అంటే ఏదైనా ఒక విషయం డిబేట్ చేసేటప్పుడు కొంతమంది అనుకూలంగా చేస్తారు, కొంతమంది వ్యతిరేకంగా చేస్తారండి. కానీ అనుకూలంగా చేయడానికి రీజన్స్ సరిగ్గా ఇవ్వాలి, మనం వ్యతిరేకించడానికి కూడా రీజన్స్ సరిగ్గా ఇవ్వాలి. అంతేగాని వితరణంగా ఇల్లాజికల్గా ఇవ్వకూడదు. మరి అవి చూద్దామండి. ఒక ప్రకటన ఇచ్చారు. ఏంటంటే విదేశీ పెట్టుబడి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండి కొన్ని రాష్ట్రాల్లోనే కేంద్రీకృతం కావాలా, అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవ్వాలా అని ఒక స్టేట్మెంట్కి 2 వ్యక్తుల వాదనలండి. ఒక వ్యక్తి వాదన ఏంటంటే సో అలా చేయకూడదు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవ్వకూడదు అంటున్నాడండి. ఒకటే ఏంటంటే దేశ సమగ్ర అభివృద్ధి విధానానికి వ్యతిరేకము, దేశ సమగ్ర అభివృద్ధి విధానానికి వ్యతిరేకము. అదంటండి. అంటే మనకి ఒక దేశం అభివృద్ధి చెందాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాల్సిందే. అంతేగాని ఏ ఒక్క రాష్ట్రానికో కొన్ని రాష్ట్రాలకో పరిమితం కాకూడదు అభివృద్ధి అనేది. దేశం అంటే ప్రజలండి. సో అంటే అన్ని రాష్ట్రాలతో కూడిన అభివృద్ధే దేశాభివృద్ధి. దీన్నే మరి సమగ్ర అభివృద్ధి అనే పదం ఉపయోగించారండి. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవ్వకూడదు అనేది ఈయన వాదన అండి. కాబట్టి ఈయన వాదన సరైందే, ఒకటైంది. రెండోది చూద్దామండి. అవును అంటున్నారండి. అంటే ఏంటి?
ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవ్వాలి అనే దానికి ఈయన మద్దతు పలుకుతున్నారు రెండో ఆయన. మరి ఎందుకు మద్దతు పలికారంటే, ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని కారణంగా విదేశీ పెట్టుబడులను ఆ రాష్ట్రాలు ఆకర్షించలేవు. కొన్ని రాష్ట్రాలకంటే దాదాపుగా చాలా రాష్ట్రాలకి మౌలిక వసతులు లేవు. కాబట్టి ఆ వసతులు లేని కారణంగా పెట్టుబడులను ఆకర్షించలేవు. కాబట్టి కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవ్వాలి అంటున్నాడండి. అది తప్పండి. ఎందుకంటే మౌలిక వసతులు కల్పించేలా చేయాలండి మనం. మౌలిక వసతులు లేవని చెప్పి ఆ రాష్ట్రాలు నెగ్లెక్ట్ చేయకూడదుగా. ఆ రాష్ట్రాలకి ఏ వసతులు కావాలి, మౌలిక వసతులు కల్పించడంలో మన దేశం కూడా పాలు పంచుకోవాలి. మనకు పాలకులు ఎప్పుడైతే ఆ రాష్ట్రాలకు మౌలిక వసతులు కల్పించామో ఆటోమేటిక్గా ఆ రాష్ట్రాలకు కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, ఆ రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అంతే తప్ప మరి మౌలిక వసతులు లేవని చెప్పి ఆ రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆ రాష్ట్రాలు ఇంకా వెనుకబడతాయి, ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఇంకా వెనుకబడతారు. సో అదేవిధంగా అది కూడా దేశ అభివృద్ధికి తిరోగమనంగానే తోస్తుందండి. కాబట్టి రెండో ఆయన వాదన సరిగ్గా లేదు. కాబట్టి ఒకటో వాదన మాత్రమే సరైనది. ఆన్సర్ ఓన్లీ 1 అన్నమాట అండి. సో క్వశ్చన్ నెంబర్ 5 ఒకసారి చూద్దామండి. ఇది కూడా వాదనే. ఒకసారి చూడండి, ఇది స్టేట్మెంట్ ఎలా ఉందో. ఇండియాలో న్యూక్లియర్ ఆయుధాల ఉత్పత్తిని సమర్థిస్తావా అని ఇచ్చారండి స్టేట్మెంట్. మరి దీనికి ఇద్దరు వాదన ఎలా ఉందంటే, ఫస్ట్ వ్యక్తి వాదన, సో సమర్థిస్తాను, న్యూక్లియర్ యొక్క వెపన్స్ని ప్రొడక్షన్ని నేను సమర్థిస్తాను అంటున్నారు ఆయన. ఎందుకంటే భారత యొక్క శత్రు దేశాలు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి. మరి ఒకటో వాదన సరైందే అంటే సరైందే అండి. ఎందుకంటే మరి ఎప్పుడైతే మనకు శత్రు రాజ్యాలు, అదేవిధంగా మనకు యొక్క సరిహద్దు దేశాలు ఇవి మరి వెపన్స్ అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసి కూర్చున్నప్పుడు మన దగ్గర ఆయుధాలు లేవనుకోండి, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం వాళ్ళు మనం బెదిరిస్తూనే ఉంటారండి. ఎప్పుడైతే మన దగ్గర కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో వాళ్ళు కాస్త వెనకడుగు వేసే అవకాశం ఉందండి. అదే మనకి పక్క దేశం ఎప్పుడైతే బలంగా ఉందో, మనం బలహీనంగా ఉన్నావో వాళ్ళు ఏ దశలో అయినా మన మీద అటాక్ చేసే అవకాశం ఉందండి. సో మనం కూడా ఇక్కడ స్వీయ రక్షణ అండి, సెల్ఫ్ డిఫెన్స్, స్వీయ రక్షణ అనేది ప్రథమ కర్తవ్యం ఏ దేశానికైనా సరే. అది అభివృద్ధితో సంబంధం లేదండి. సో కాబట్టి ఖచ్చితంగా మరి న్యూక్లియర్ వెపన్స్ ప్రొడక్షన్ని మనం కూడా సమర్థించాలి. ఎందుకంటే మన శత్రు దేశాలు వాటిని తయారు చేసి కూర్చున్నాయి కాబట్టి మనకు కూడా వాటి నుంచి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మనం కూడా సన్నద్ధులై ఉండాలండి. ఖచ్చితంగా ఒకటో వాదన సరైందే. రెండో వాదన చూడండి ఎలా ఉందో. ప్రపంచ శాంతిని కోరుకునే విధంగా ఇవి మనకు తగదు. రెండు ఆయన వ్యతిరేకిస్తున్నాడండి. అసలు ఈ న్యూక్లియర్ వెపన్స్ అండ్ ప్రొడక్షన్ అనేది చేయకూడదు అంటున్నాడు ఆయన. ఎందుకంటే మనం పీస్ కోరుతున్నాం, ప్రపంచ శాంతిని కోరుతున్నాం. ప్రపంచ శాంతిని కోరే దేశమైన మనం మరి ఇలాంటి చర్యలకు పూనుకోకూడదు అని అంటున్నారండి. కానీ ఇది ఎంతవరకు ఇది ఎంతవరకు కరెక్టో మనం ఆలోచించాలండి. ప్రపంచ శాంతి కరెక్టే అండి. సో మానవ విలువలు, నీతి, నిజాయితీ, విశ్వసనీయత ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. కానీ ఇవన్నీ మరి మన దేశ రక్షణకు భంగం కలిగించేలా ఉన్నాయనుకోండి, మనం శాంతి కాముకం అయితే ఆటోమేటిక్గా మన పక్క దేశం వచ్చి మన అటాక్ చేసిందనుకోండి, దేశం మరి వినాశనం అవుతుందండి. దేశంలో ప్రజలందరూ నష్టపోతారు. మరి ఎంత శాంతి ఉన్నా మనకి దానివల్ల ఉపయోగం ఉండదండి. సో శాంతిగానే ఉండాలి, ప్రపంచ శాంతిని ఆకాంక్షించాలి, ప్రపంచ శాంతిని కోరుకోవాలి, ప్రపంచంలో దేశాల మధ్య సుహృద వాతావరణం ఉండేలా కోరుకోవాలి. దాంతోపాటుగా స్వీయ రక్షణ అనేది ప్రథమ కర్తవ్యము. సో కాబట్టి ఖచ్చితంగా ఒకటో వాదన మాత్రమే సరైనది. రెండో వాదన కొంతవరకు కరెక్టే అండి. కానీ దాన్ని బేస్ చేసుకుని ప్రొడక్షన్ చేయకూడదు అనేది మాత్రం తప్పు. కాబట్టి రెండవది సరికాదు. ఓన్లీ 1 మాత్రమే. ఓకే అండి. 6th చూద్దామండి. ఇవి భావనలు అన్నారండి. అంటే అజంప్షన్స్ అండి, ఊహించడాలు. భావనలు అంటే అజంప్షన్స్, ఊహించడం. అంటే ఒక సంఘటన జరిగింది, మనకు తెలియదండి అది ఏమై ఉండొచ్చు. గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, దాన్ని దేన్ని బేస్ చేసుకుని ఇచ్చింది, ఊహించడం అండి. అది 100కి 100 కరెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదండి. అంటే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు మనకు తెలియదండి, కానీ ఊహిస్తాం. ఆ ఊహించడమే భావనలు. మరి చూద్దామండి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి ఏ విధంగా ఎస్యూమ్ చేయాలో. పాత రెగ్యులేటర్ స్థానంలో కొత్త ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ అమర్చి 30% విద్యుత్ ఆదా అనే ఒక ప్రకటన వచ్చిందంటండి. సో మరి ఓల్డ్ రెగ్యులేటర్ ప్లేస్లో కొత్త రెగ్యులేటర్ని, ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ని మరి రీప్లేస్ చేయండి. అలా చేయడం వల్ల 30%
మరి ఎలక్ట్రిసిటీ మీకు ఆదా అవుతుంది అని ఒక యాడ్ వచ్చిందంటండి. యాడ్ ఎందుకు వచ్చింది అంటే యాడ్ ఇవ్వడానికి ఏదో కారణం ఉండాలండి. ఆ కారణాన్ని మనం ఊహించాలి. ఆ ఊహనే ఈ భావన అండి. మరి ఒకటవ ఎజంప్షన్ ఏంటంటే భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ భారీగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ యాడ్ వేసారా? వాళ్ళకి ఎలా తెలుస్తాయండి భారీగా పెరగడం అని? భారీగా పెరగకపోవడం అనేది గవర్నమెంట్ పాలసీస్, అక్కడ సప్లై అండ్ డిమాండ్ ఆ రెండు యొక్క మరి ఎనాలిసిస్ అండి. మనం చెప్పలేము కదా భవిష్యత్తులో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏం పాలసీ తీసుకుంటుందని కాదు. అక్కడ వాడు ఇచ్చింది అంటే ఒక యాడ్ అండి. సో ఓల్డ్ రెగ్యులేటర్ ప్లేస్లో కొత్త రెగ్యులేటర్ వాడండి, 30% ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుందని ఇచ్చాడు. అంతేగాని భవిష్యత్తులో గవర్నమెంట్ ఛార్జీలు పెంచుతుందా అది కాదండి ఇక్కడ కావాల్సింది. అంటే దీన్ని ఎజ్యూమ్ చేయకూడదు. రెండవ చూద్దామండి. విద్యుత్తుని ఆదా చేసే పరికరాలు వాడినట్లయితే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది. ఇది మనం ఊహించవచ్చండి. అంటే మనకి కరెంటు బిల్లు తక్కువ రావాలంటే విద్యుత్తుని సేవ్ చేసే పరికరాలు వాడేమనుకోండి ఆటోమేటిక్గా మనకి తక్కువ బిల్లు వస్తుందండి. దానికే యాడ్ ఇచ్చారు వాళ్ళు. ఓల్డ్ రెగ్యులేటర్ తీసేసి దాని ప్లేస్లో కొత్త రెగ్యులేటర్ వాడండి, 30% సేవ్ అవుతుంది. ఎందుకు ఇచ్చారు అలాగా? ఎప్పుడైతే మరి ఎలక్ట్రిసిటీ ఆదా చేసే వస్తువులు మీరు ఉపయోగిస్తే ఆటోమేటిక్గా బిల్లు తక్కువ వస్తుంది. ఇది ఊహించవచ్చండి. అంతే తప్ప భవిష్యత్తులో గవర్నమెంట్ మరి ఛార్జీలు ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచుతుందనే మరి భావన సరైనది కాదు. సో కాబట్టి ఓన్లీ 2 అండి, ఓన్లీ 2 మాత్రమే. ఆ విధంగా మనం ఎజ్యూమ్ చేయాలండి. ఇచ్చిన ప్రకటనకి అనుగుణంగా ఊహించడం సహేతుకంగా ఉందా లేదా. క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఈ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు చూడండి. ఇది కూడా అజంప్షన్ అండి, ఊహించడమే. క్యూ అనేవారితో పి అనేవారు ఇలా అన్నారంటండి, నువ్వు ఒకవేళ ఫ్రిడ్జ్ కానీ కొనాల్సి వస్తే ఎక్స్ అనే బ్రాండ్ ఫ్రిడ్జ్ని మాత్రమే కొనుగోలు చేయి అన్నారంటండి. సో ఒక వ్యక్తి మనకు సలహా ఇస్తున్నారు ఏంటంటే ఒకవేళ నువ్వు ఫ్రిడ్జ్ కొనాల్సి వస్తే ఎక్స్ అనే బ్రాండ్ ఫ్రిడ్జ్ని కొను అన్నారు. అంటే మనం ఫ్రిడ్జ్ కొంటామని ఆయనకేం చెప్పలేదు. ఆయన సలహా ఇచ్చాడు, నువ్వు కొనాలనుకుంటే ఎక్స్ అనే బ్రాండ్ ఫ్రిడ్జ్ని కొను. అంటే ఎక్స్ అనే బ్రాండ్ ఫ్రిడ్జ్ బహుశా మంచిదై ఉండొచ్చు, అందుకే మనకు సలహా ఇచ్చాడు. అది ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. మరి క్యూ అనేవారు ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారని చెప్పలేమండి. మనం ఒక అడ్వైజ్ ఇస్తామండి ఎవరికైనా. అంటే వాళ్ళు అది మనం కోరుకుంటున్నారని కాదు. చూడండి, మీరు ఒకవేళ ఏదైనా యాత్రకి వెళ్తే పలానా ప్లేసుకి వెళ్ళండి అంటామండి. అంటే ఆయన యాత్రకి వెళ్తున్నాడని మనకేం చెప్పినట్టు ఏం కాదు కదా. మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే యాత్రలకు వెళితే ఈ పలానా ప్లేస్ చూడండి అంటామండి. అంటే వాళ్ళు యాత్రకి వెళ్తున్నారని కాదు అక్కడ అర్థం. వెళితే ఒకవేళ ఇలాంటి ప్లేస్ని మీరు చూడండి. అదేవిధంగా మీరు ఫ్రిడ్జ్ని కానీ కొంటే ఎక్స్ అనే బ్రాండ్ ఫ్రిడ్జ్నే కొనండి. అంటే ఎక్స్ అనే బ్రాండ్ మంచిది అని ఆయన భావన. ఆ భావనే మనం ఊహించామండి. అంతే తప్ప మరి క్యూ అనే వ్యక్తి ఫ్రిడ్జ్ కొనాలా లేదా అనే విషయం మనకు అప్రస్తుతం అండి. కాబట్టి కేవలం 2 మాత్రమే. ఎందుకంటే అండి క్యూ అనేవాడు ఫ్రిడ్జ్ కొనాలా అనుకుంటున్నాడు లేదు మనకు తెలియదు. వాడికి అడ్వైజ్ ఇచ్చాం, నువ్వు కానీ భవిష్యత్తులో ఫ్రిడ్జ్ కానీ కొనాల్సి వస్తే ఎక్స్ అనే బ్రాండ్ ఫ్రిడ్జ్ని మాత్రమే కొను. ఎందుకన్నాడంటే ఆ బ్రాండ్ మంచిది అని అనుకోవచ్చు మనం అండి. కాబట్టి రెండవ వాదన కాదండి, ఇది కేవలం భావన, ఊహ మాత్రమే. నెక్స్ట్కి వెళ్దామండి. ఇవి కోర్సెస్ ఆఫ్ యాక్షన్లో భాగం అండి. మనకి ఇచ్చారు సిలబస్లో. ఇది ఏంటంటే అది స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆ స్టేట్మెంట్ తర్వాత మనం చేపట్టవలసిన చర్యలండి. కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అంటారు ఇంగ్లీష్లో. మన మార్కెట్కు విదేశాల నుండి ఫ్రూట్స్ దిగుమతులు ఎక్కువయ్యాయి, కావున మన లోకల్ ఫ్రూట్స్ యొక్క డిమాండ్ తగ్గింది అన్నాడండి. విదేశాల నుంచి ఫ్రూట్స్ దిగుమతి ఎక్కువగా వచ్చేస్తున్నాయంటండి. అందువల్ల మన లోకల్ మార్కెట్కి సంబంధించిన ఫ్రూట్స్ మరి డిమాండ్ తగ్గిపోయిందంటండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటో చర్య కోర్సెస్ ఆఫ్ యాక్షన్ నెంబర్ 1, మన దేశ ఫ్రూట్స్కి డిమాండ్ పెరిగే విధంగా దిగుమతి సుంకాన్ని పెంచాలి. మన ఫ్రూట్స్ క్వాలిటీ లేనప్పటికీ, అంటే విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఒక ఫ్రూట్స్ మీద దిగుమతి సుంకం ఎక్కువ పెంచేయాలంటండి. ఏంటి, మన ఫ్రూట్స్కి క్వాలిటీ లేనప్పటికీ కూడా. మరి అది ఎంతవరకు సమంజసం అండి? మన ఫ్రూట్స్కి క్వాలిటీ ఏం లేదు, మరి విదేశాలకు సంబంధించిన ఫ్రూట్స్ మీద మరి సుంకం పెంచేసాం. అయినంత మాత్రాన మన ఫ్రూట్స్ డిమాండ్ పెరుగుద్దా అండి? పెరగదుగా. క్వాలిటీ లేని ఫ్రూట్స్ని కొనరుగా. క్వాలిటీ ఉన్న వాటికి 100 రూపాయలు ఎక్కువైనా కొంటారండి. క్వాలిటీ లేని వాటిని 100 రూపాయలు తగ్గించినా కొనరు. కాబట్టి మరి ఒకటవది చేపట్టవలసిన చర్య కాదండి. కాబట్టి ఒకటవది కాదు. రెండవదండి, పండ్ల వర్తకులు దిగుమతి చేసిన పండ్లు అమ్మకూడదు. మరి విదేశాల నుంచి దిగుమతి చేసిన పండ్లను
మన వర్తకులు అమ్మకూడదంటండి. ఇది మరి వరల్డ్ వైడ్ పాలసీ అండి. ప్రపంచంలో ఏ వస్తువైనా ఎక్కడికైనా అమ్ముకోవచ్చు. ప్రపంచంలో ఏ దేశమైనా ఏ వస్తువైనా ఎక్కడికైనా అమ్ముకోవచ్చు అండి వెళ్ళి. మరి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పండ్ల వర్తకులు దిగుమతి చేసిన పండ్లు అమ్మకూడదు అనేది మరి వ్యతిరేకమైన పాలసీ అండి. ఇది ప్రభుత్వ పాలసీకి విరుద్ధము. సో కాబట్టి రెండవది కూడా చేపట్టవలసిన చర్య కాదు. సో దానికి అనుగుణంగా ఏం చేయాలి తప్ప అండి. దానికి అనుగుణంగా చేపట్టవలసిన చర్య ఏంటంటే మన ఫ్రూట్స్ కూడా క్వాలిటీ పెంచాలి. అదేవిధంగా సరైన రీతిలో ధర నిర్ణయించాలి. అప్పుడే అంటే మనకి విదేశీ మార్కెట్ని పోటీ తట్టుకోవాలంటే మనం కూడా క్వాలిటీ పెంచాలి. దానికి అనుగుణమైన అంటే దానికి సరైన ధర అండి. అంటే మరీ ఎక్కువ తేడా లేకుండా తక్కువ తేడా ధర నిర్ణయించాలి. దానికి విదేశీ ఫ్రూట్స్కి ధీటుగా మన క్వాలిటీ కొన్ని పెంచినట్లయితే మన మార్కెట్ కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది తప్ప ఇలాంటి చర్య వల్ల మనకి ఉపయోగం ఉండదండి. సో కాబట్టి 2 చర్యలు సరికావు. సో ఆన్సరు 1 మరియు 2 సరికావు. ఓకే అండి. 9th చూద్దామండి. ఇది కూడా చేపట్టవలసిన చర్య అండి. ప్రకటన ఇచ్చారు. చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలు పొందే స్థితిలో నైపుణ్యం లేదు. భవిష్యత్తులో ఇలాంటి వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కదండి, వీళ్ళకి ఉద్యోగాలు పొందే నైపుణ్యం వీళ్ళ దగ్గర లేదంటండి. వీళ్ళు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నాడండి. మరి ఉద్యోగాలు ఇంజనీరింగ్ అయిపోయిందండి వీళ్ళకి, కానీ నైపుణ్యం లేదంట. మరి ఇలాంటి వాళ్ళు చాలామంది బయటకు వచ్చేస్తున్నారంటండి. మరి ఇలాంటి వాళ్ళు భారీ సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. ఏం చేయాలి దీనికి మనం? 1వది కోర్సెస్ ఆఫ్ యాక్షన్. ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు పెంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ప్రోత్సహించాలి అంటున్నాడండి. మరి నైపుణ్యం లేదని చెప్తున్నాడు పైన. నైపుణ్యం లేని వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను పెంచి ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అండి? నైపుణ్యం లేదు అని చెప్తున్నాడు. నైపుణ్యం లేని వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రాన మరి లాభం ఉంటుందా? సో దానివల్ల అభివృద్ధి కుంటుపడుతుంది, టెక్నికాలిటీ లోపిస్తుందండి. సో కాబట్టి 1వ వాదన సరికాదు. ఎందుకంటే అండి క్వాలిటీ లేని వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు పోలోమని, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతామండి. క్వాలిటీ లేదు అని చెప్తున్నాడు. ఆ క్వాలిటీ లేని వాళ్ళకి మరి ఉద్యోగం ఇస్తే అది ఎంతవరకు సమంజసం? కాబట్టి చేపట్టవలసిన చర్య 1 కాదు. మరి 2వది, ఇలా జరగడానికి కారణమైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి సరైన నైపుణ్యాలు అందించే కాలేజీలు లేవు. అంటే దీనికి రీజన్ ఏంటంటే అక్కడ గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చేస్తున్నారండి, కానీ వాళ్ళకి సరైన నైపుణ్యం స్కిల్స్ లేవు. మరి దానికి కారణం, ప్రధాన కారణం వాటిలో అంటే ఆ యొక్క విద్యార్థులు చదివిన ఇంజనీరింగ్ కాలేజీలు అండి. వాళ్ళు సరైన ప్రమాణాలు, సరైన విద్యా ప్రమాణాలు పాటించకుండా ఈ విద్యార్థుల్ని తయారు చేసి బయటకి పంపించేస్తున్నారండి. సో అందువల్ల అలాంటి కాలేజీని గుర్తించి మూసేయాలండి. ఎక్కడైతే సో ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ యొక్క స్టాండర్డ్స్ లేవో అలాంటి వాటిని గుర్తించి అలాంటి కాలేజీని మూసేస్తే సో మనకి అక్కడి నుంచి ప్రొడక్ట్ అండి, వేస్ట్ ప్రొడక్ట్ బయటకు రాదండి. ఎప్పుడైతే ఈ లెక్క వేస్ట్ ప్రొడక్ట్ అంటే క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ గల అభ్యర్థులందరూ బయటకు పంపించేస్తున్నారో దానివల్ల మరి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి సో అలాంటి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అలాంటి కాలేజీలను గుర్తించి సో అక్కడ మూసివేయడం జరగాలండి. అంటే మూసివేయడం అంటే నోటీస్ ఇస్తారు, తద్వారా ఏదో వాళ్ళకి కాస్త అవకాశం ఇస్తారు, అప్పటికే సాధ్యం కాకపోతే మూసివేస్తారండి. కాబట్టి ఇచ్చిన రెండింటిలో కేవలం 2 మాత్రమే ఇవ్వడానికి సరైందండి. ఎందుకంటే మనకి ఎక్కడైతే ఒక ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కట్ చేయాలండి. కట్ చేయకపోతే అది మొత్తం విస్తరించే అవకాశం ఉందండి. కాబట్టి ఆ ప్రాబ్లం ఎక్కడుందంటే సో అలాంటి క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ అందించే ఇంజనీరింగ్ కాలేజీ వల్లే వచ్చింది. కాబట్టి అది కట్ చేయాలి ముందు. సో కాబట్టి ఆన్సర్ 2 అండి. సో 2 మాత్రమే సరైనది. ఓకే అండి. ఇంకా జనరల్ రీజనింగ్ అండి. ఇది ఇప్పటివరకు మనం లాజికల్ రీజనింగ్ చూసామండి. ఈ లాజికల్ రీజనింగ్ అనేది మన మీద ఆధారపడుతుందండి. అంటే మన యొక్క తార్కికము, మన అనాలిసిస్, మన యొక్క విశ్లేషణ వీటి మీద మాత్రమే వాటి యొక్క సమాధానాలు ఆధారపడతాయి. కానీ సో దీనికి ఎటువంటి టెక్నిక్స్ ఉండవండి. ఇప్పుడు జనరల్ రీజనింగ్ అండి, ఇది మామూలే. దీనికి మామూలు టెక్నిక్స్ ఉంటాయి, మామూలుగా ఒక సిస్టమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి నేర్చుకుంటే ఇవి జనరల్ రీజనింగ్ ఈజీగానే చేయొచ్చండి. సో మనకి ఫస్ట్ చూడండి, నెంబర్ సిరీస్ సంబంధించిన ప్రశ్న ఇవ్వడం జరిగింది. అది ఎలా ఇచ్చారంటే నెంబర్స్ని ఇచ్చారండి. 93, 309, 434, 498, 521, 533 ఇలా ఇచ్చారండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ ఒక చోట రాంగ్ ఇవ్వడం జరిగిందంటండి. ఆ రాంగ్ ఎక్కడ అని అడుగుతున్నారండి.
మరి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వీటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే వెళ్దామండి. ఆ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఎక్కడ రాంగో మనకి ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి పరిశీలిస్తే చూడండి, ఇక్కడ ఎంత మనకి 93కి 309 అయింది. అంటే ఇక్కడ మనకి ఎంత పెంచారు అంటే 216 పెంచినట్టు తెలుస్తుంది చూడండి. 3 + 6 9, 9 + 1 10, 1 2 + 1 3, 216 అని కానీ 6³ ఐడియా వచ్చేయాలండి. తర్వాత చూడండి 309కి 434 అయిందంటే 125 పెంచుతున్నారండి, అంటే 5³ యాడ్ చేశారు. 6 5 నెంబర్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళేయండి. అంటే నెక్స్ట్ 4³ యాడ్ చేసే అవకాశం ఉంది. 4 + 4 8, 3 + 6 9 సరిపోయిందండి. నెక్స్ట్ మరి 3³ యాడ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తున్నాయి కాబట్టి అండి. మరి ఇక్కడ రాంగ్ ఉన్నట్టు కనపడుతుంది చూడండి. 8 + 7 15, 9 2 11 1 12, 4 1 5. ఇక్కడ 525 రావాలి, 521 కాదు. ఎందుకంటే అండి 3³ యాడ్ చేస్తే ఆ ప్లేస్లో రావాల్సింది 525 అండి. మరి నెక్స్ట్ చూద్దామండి. 3³ డిక్రీజింగ్ ఆర్డర్ 2³. 5 28కి 8 పెంచితే 533 అండి. సో అందువల్ల మనకి ఈ వరుసలో తప్పు ఎక్కడ జరిగింది అంటే 521 అనేది రాంగ్ అండి. సో మన ఆన్సర్ ఇదండి. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 11, ఇది కూడా సిరీస్లోని భాగం అండి. ఇది వచ్చి కింద ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో లోపించిన సంఖ్యను గుర్తించము అన్నారండి. అయితే ఇక్కడ మనం ఇందాకైతే రాంగ్ నెంబర్ ఇచ్చారు, ఈసారి లోపించిన సంఖ్యను కనుగొనండి. ఇది ఒకసారి ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి ఇచ్చిన ప్రశ్న అండి. ఇది మనం రకరకాలు ట్రై చేయొచ్చండి. కుడికిలో ట్రై చేస్తే రాలేదు, గుణకారంలో ట్రై చేస్తే ఒకవేళ కొంతమంది ఎలా చేసి ఉంటారండి, ఇంటూ 2 + 1, ఇంటూ 2 + 2, ఇంటూ 2 + 3, అలా అయితే 83 రావాలండి. మళ్ళీ ఇంటూ 2 + 2 చేస్తే 83 × 2 మరి 146 రావట్లేదండి. అంటే కుడికిల్లో కానీ గుణకారంలో కానీ వచ్చే అవకాశం లేదు. మరి వెంటనే మనం ఏం చేయాలంటే ఇవి స్క్వేర్స్కి ఏమైనా దగ్గరగా ఉన్నాయా, క్యూబ్స్కి దగ్గరగా ఉన్నాయా, ఉండడంతో పాటుగా ప్రధాన సంఖ్యలు ఏవైనా ఇన్వాల్వ్ అయ్యాయా చెక్ చేసుకోవాలండి. మరి వీటిల్లో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రధాన సంఖ్యల దగ్గరికి ఒకసారి వెళ్తేనండి, ప్రధాన సంఖ్యల వర్గాలు పరిశీలిస్తే ఎప్పుడైనా సరే మనకి కూడికలు గుణకారాలు వేరే మెథడ్స్లో ఎక్కడా కూడా వచ్చే అవకాశం లేనప్పుడు ఒకసారి ప్రధాన సంఖ్యలు ఒకసారి పరిశీలించాలండి. ప్రధాన సంఖ్యలు 2² 3² ఆ టైప్లో ఏమైనా కనిపిస్తున్నాయా. 2² 4 అండి, దానికి 5 ఎక్కువలా కనపడుతుంది. ఇక్కడ 3² 9 అండి, దానికి 10 ఎక్కువలా కనపడుతుందండి. మరి ప్రధాన సంఖ్య 5, 5² సో 15 ఎక్కువలా కనపడుతుందండి. అంటే ప్రధాన సంఖ్యల వర్గాలకు 5 ఏకం కలిపాడు, 5 ఏక గుణిజాలు కలిపాడు అని అర్థమవుతుందండి. మరి 5 తర్వాత ప్రధాన సంఖ్య 7² సో 15 తర్వాత 20, 49 + 20 69 అండి. సో ఆన్సర్ 2 ఖచ్చితంగా కనపడుతుంది అక్కడ. నెక్స్ట్ 146 ఏ విధంగా వచ్చింది అంటే 7 తర్వాత ప్రధాన సంఖ్య 11 స్క్వేర్ చేసిన తర్వాత మరి 5 10 15 20 25, 121కి 25 కలిస్తే 146 అండి. సో ఆ విధంగా మనకి ఈ యొక్క ప్రశ్నని సాల్వ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ 12th వన్ అండి. ఇది కూడా మనకి ఏబిపిఎస్సి నుంచి వచ్చిన ప్రశ్నేనండి. సో లెటర్ సిరీస్ అండి. చూడండి, కింద ఇవ్వబడిన అక్షర శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో వచ్చే అక్షరాన్ని గుర్తించము అన్నారండి. అంటే ఇక్కడ మనకి చేసింది ఏంటంటే జెడ్ ఎక్స్ ఎస్ ఐ ఆర్ ఆర్ క్వశ్చన్ మార్క్ ఇలా ఇచ్చారండి. మరి ఈ అక్షరాల శ్రేణిని పరిశీలించమన్నారండి. మరి చూద్దాం ఒకసారి. ఈ అక్షరాల నెంబర్స్ అంటే ఆంగ్ల వరుస క్రమంలో వీటి నెంబర్స్ మన అందరికీ తెలుసండి. ఇది 26వ అక్షరము,
ఎక్స్ 24వ అక్షరము, ఎస్ 19వ అక్షరము, ఐ 9వ అక్షరం. ఇక్కడి వరకు మన అందరికీ తెలిసిందే అండి. మరి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దామండి. 26 24 అయింది అంటే 2 తగ్గింది. 24 19 అయింది అంటే 5 తగ్గిందండి. మరి 19 9 అయింది 99గా మారింది అంటే 19లోంచి 10 తీశారు. మరి నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే సింపుల్ అండి. ఇక్కడ చేయవలసింది ఏం లేదు. 2 అనగానే 1 స్క్వేర్ ప్లస్ 1 గుర్తు రావాలండి. 5 అనగానే 2 స్క్వేర్ ప్లస్ 1 గుర్తు రావాలండి. 10 అనగానే 3 స్క్వేర్ ప్లస్ 1 గుర్తు రావాలండి. అది అంటే వాడు వర్గాలకి ఒకటి ఎక్స్ట్రా తీసివేయడం జరిగింది ప్రతి అక్షరంలోంచి. మరి అదేవిధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఇక మీరు అన్నీ చెకింగ్ కూడా చేయని అవసరం లేదండి. నెక్స్ట్ 4 స్క్వేర్ ప్లస్ 1 తీయాలి. నెక్స్ట్ 5 స్క్వేర్ ప్లస్ 1 తీయాలి. నెక్స్ట్ 6 స్క్వేర్ ప్లస్ 1 తీయాలండి. 4 స్క్వేర్ ప్లస్ 1 అంటే 17 తీయాలి. 5 స్క్వేర్ ప్లస్ 1 అంటే 26 తీయాలి. 6 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇక్కడ 37 తీయాలి. ఓకే అండి. మరి ఒక్కటి పరిశీలించి డైరెక్ట్గా ఆన్సర్ వేసేద్దామండి, టైం వేస్ట్ చేసుకోకుండా. 9 - 17 చూడండి. 19 - 10 9 కదా. 9 - 17 6 వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే 9లోంచి 17 తీస్తే -8వ అక్షరము. -8వ అక్షరం కావాలి అంటే -8కు ముందు మొత్తం 26 అక్షరాలు వేసుకుంటే 26 - 8 18. 18వ స్థానం ఆంగ్ల వరుసలో 6 అండి. సరిపోయిందిగా. సో 9 - 17 అంటే -8 అండి. -8 అంటే ముందు మీరు 26 పెట్టుకొని అందులోంచి 8 తీసేయండి. సో 18వ ప్లేస్ 6 సరిపోయిందండి. 18 సరిపోయింది. ఇక మీరు చెక్కింగ్లు ఏం అవసరం లే. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోదామండి. 6 18. 18లోంచి 37 తీసి ఎన్నో అక్షరం చూద్దామండి. సో 18 - 37 ఎంతో చూడండి. 18లోంచి 37 తీస్తే సో ఈ 12, సో ఈ 2 నుండి 10 12 19 వచ్చిందండి. అంతేనండి. -19. మరి -19 చేయాలంటే ముందు 26 సరిపోతాయి కదండి. సో కాబట్టి -19 అనగానే 26 వేసుకుని అందులోంచి 19 తీసేయండి. 26 - 19 అంటే 7 అండి. 7వ అక్షరం అంటే జీ అండి. సరిపోయింది ఆన్సర్. అంటే మనకు కావాల్సింది ఇక్కడ 7th ప్లేస్లో వచ్చిన జీ అండి. సో 18 - 37 అనగానే మనకి -19. -19వ స్థానంలో అక్షరం కావాలంటే టోటల్ 26 అక్షరాల నుంచి ఆ 19ని పక్కన పెడితే 7th లెటర్ అంటే జీ. సరిపోయిందని ఆన్సర్. ఆ విధంగా మనం ఇది ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. మీరు అన్నీ అవసరం లేదండి. ఫస్ట్ 3 చూస్తే చాలు. 1 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ ప్లస్ 1, 3 స్క్వేర్ ప్లస్ 1 ఐడెంటిఫై అవగానే డైరెక్ట్గా ఆన్సర్ వేసేయచ్చండి. 4 స్క్వేర్ ప్లస్ 1, 5 స్క్వేర్ ప్లస్ 1, 6 స్క్వేర్ ప్లస్ 1 37. 6 18. 18లోంచి 37 తీయగానే -19. -19వ స్థానం కావాలంటే మొత్తం 26 అక్షరాల నుంచి 19 తగ్గించగా 7. 7వ స్థానం జీ. అయిపోయిందండి. ఆ విధంగా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చండి. 13th ఇది ఆడ్ మన్ అవుట్ అండి. అంటే ఇచ్చిన 4 పదాల్లో 3 ఒకే విధంగా ఉండాలి, ఒకటి తప్ప. ఇక్కడ చూడండి, మ్యాంగో, యాపిల్, ఆరెంజ్, గోవా. సో మామిడికాయ, యాపిల్, ఆరెంజ్, జామకాయ ఇచ్చారండి. ఈ ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు ముందుగా మనం చూడవలసింది ఈ ఫ్రూట్స్ ఏ రకం, బహుళ విత్తనమా, ఏక విత్తనమా, సిట్రసా, నాన్ సిట్రసా, చెట్టు ద్వారా వచ్చాయా, మొక్క ద్వారా వచ్చాయా, ఈ విధంగా పరిశీలించుకుంటూ వెళ్తామండి. మొదటి ప్రయారిటీ బహుళ విత్తనాల, ఏక విత్తనాల చూసుకుంటే మరి యాపిల్ 2 బహుళ విత్తనము. సో ఆరెంజ్ 3వది బహుళ విత్తనము. గోవా, జామకాయ బహుళ విత్తనాలు. మల్టీ సీడెడ్ ఫ్రూట్స్ అంటారండి తెలుగులో. బహుళ విత్తనాలకు సంబంధించిన ఫలములు. బహుళ విత్తనాలకు సంబంధించిన ఫలములు ఇంగ్లీష్లో మల్టీ సీడెడ్ ఫ్రూట్స్ అండి. మరి మ్యాంగో, మామిడికాయ సింగిల్ సీడెడ్ ఫ్రూట్ అండి.
అంటే ఒకే ఒక విత్తనము, టెంక అంటాం కదండి మనం, సింగిల్ సీడెడ్ ఫ్రూట్. సో కాబట్టి మన ఆన్సర్ ఒకటండి. 2, 3, 4లో బహుళ విత్తనాలకు సంబంధించిన ఫలములు ఒక మ్యాంగో తప్ప. ఆ విధంగా మనం దాన్ని వేరు చేయొచ్చు మాట అండి. సో అదేవిధంగా నెక్స్ట్ 14th నెంబర్స్ ఇచ్చారు. ఈ 4గింటిలో 3 ఒకే విధంగా ఉండాలి, ఒకటి తప్ప అని ఇచ్చారండి. సో అక్కడ ఇచ్చారు చూడండి, 99 ఇచ్చారు, 143 ఇచ్చారు, సో 35 ఇచ్చారు, 15 ఇచ్చారండి. మరి ఇచ్చిన 4గింటిలో మనకి భిన్నమైనది కావాలంటే అండి. ఇలా 4 చూస్తే ఇవన్నీ 4 బేసి సంఖ్యలా కనబడుతున్నాయండి. అదేవిధంగా 4 కూడా స్క్వేర్కి దగ్గరగా కూడా కనబడుతున్నాయి. చూడండి, ఇది 10 స్క్వేర్ -1, 12 స్క్వేర్ -1, 6 స్క్వేర్ -1, 4 స్క్వేర్ -1 అండి. అన్ని వర్గాలకు ఒక నెంబర్ తక్కువగా కనబడుతున్నాయి, అన్నీ బేసి సంఖ్యలు కూడా. మరి ఇందులో 3 ఒకేలాగా ఉండాలి, ఒకటి తప్ప. మరి అది ఏ విధంగా సాగ్రిగేట్ చేయొచ్చు అంటే స్క్వేర్ -1 అయితే రావట్లేదు, 4 ఒకేలాగా ఉన్నాయి. అప్పుడు గుణిజాలండి. 9 11 99, 11 13 143, 5 7 35, 3 5 15. ఇవి జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలా ఉన్నాయి. చూడండి, ప్రధాన సంఖ్యలు 1తోనూ మరియు అదే సంఖ్యతో తప్ప ఏ ఇతర సంఖ్యల చేత భాగించబడవు. అవి ప్రధాన సంఖ్యలని మనకి తెలుసండి. చూడండి, ఇక్కడ 5 7 35 వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు, 3 5 15 వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు, 11 13 143 వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలండి. మరి 9 11 9 అనేది ప్రధాన సంఖ్య కాదండి, సంయుక్త సంఖ్య. కారణాంకాలు 2 కంటే ఎక్కువ కలిగి ఉండే సంఖ్య. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే 2 3 4లు, 2 3 4లు ప్రధాన సంఖ్యల లబ్ధాలు, వరుస ప్రధాన సంఖ్యల, వరుస ప్రధాన సంఖ్యల, వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు, వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు. మరి 9 అందులోకి రాదండి, 9 వచ్చి సంయుక్త సంఖ్య, కాంపోజిట్ నెంబర్. సో ఆన్సరు 1 అవుతుందన్నమాట అండి. ఈ విధంగా మనం సంఖ్యలకి ఈ విధంగా వేరుపరచవచ్చండి. సో నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ ప్రశ్న ఇచ్చారండి. అంటే మన సిలబస్ వైజే మనకి మనకి ఏపీపీఎస్సీ వారు ఇచ్చిన సిలబస్కి అనుగుణంగా ప్రశ్నలు సెలెక్ట్ చేసుకుని మనం అనాలిసిస్ చేస్తున్నామండి ఇక్కడ. సో చూడండి, టైగర్ అనే పదం ఇచ్చారు, టైగర్. ఈ టైగర్ అనే పదానికి కోడింగ్ ఏమి ఇచ్చారంటే సో TIJOW ఇచ్చారండి. మరి అదేవిధంగా మరి మనకి SWING స్వింగ్కి కావాలంటండి. ఇప్పుడు మనం చెక్ చేయవలసింది ఒక్కసారి చూడండి. మనం యాక్చువల్గా మనం చేసేది ఏంటంటే కోడింగ్ డీకోడింగ్లో ఫస్ట్ ప్లేస్కి ఫస్ట్, సెకండ్కి సెకండ్, థర్డ్కి థర్డ్ ఏ విధంగా కోడింగ్ ఇచ్చాడో చూస్తామండి. కానీ ఫస్ట్కి ఫస్ట్, సెకండ్కి సెకండ్, థర్డ్కి థర్డ్ చూస్తే రావట్లేదండి. అప్పుడు లాస్ట్ ఫస్ట్ చూస్తామండి. ఇలాగా లాస్ట్ నుంచి కోడింగ్ ఏమని ఇచ్చాడా ఈ విధంగా చూసుకుంటూ వస్తామండి. ఇక్కడ ఒక క్లారిటీ వచ్చిందండి, లాస్ట్ నుంచే వచ్చినట్టు కనపడుతుంది. ఎలా అంటే చూడండి, ఈకి ఐ ఇచ్చారండి, ఐకి ఓ ఇచ్చారు. అంటే ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్, ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్, ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ రాయడం జరిగింది. మరి ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ అయినప్పుడు కాన్సోనెంట్కి నెక్స్ట్ కాన్సోనెంట్ రాసారా అంటే నెక్స్ట్ రాయలేదండి, కాన్సోనెంట్కి నెక్స్ట్ రెండవ కాన్సోనెంట్ రాశారు, నెక్స్ట్ రెండవ కాన్సోనెంట్ రాయడం జరిగింది. కాన్సోనెంట్లు తెలుసు కదండి మనకి వరుస క్రమంలో, కాన్సోనెంట్లు అండి మనకి వరుస క్రమంలో B C D F G H J K L M N M N P Q R S T V W X Y Z ఇవి వరుస కాన్సోనెంట్లు అండి. ఇప్పుడు ఆర్కి టీ ఇచ్చారండి, అంటే ఏంటండి ఆర్ తర్వాత రెండవ కాన్సోనెంట్, ఆర్ తర్వాత ST రెండవది. అంటే ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ ఇచ్చారండి. ఓవెల్స్ ఏంటండి AEIOU. ఓవెల్స్కి నెక్స్ట్ ఓవెల్ రాస్తే కాన్సోనెంట్కి నెక్స్ట్ వచ్చి రెండవది రాశారు చూడండి. ఈకి ఐ ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్, జీకి జే ఇచ్చారండి, జీ ఇచ్చి కాన్సోనెంట్ కదండి,
మరి జీ తర్వాత రెండవది హెచ్జే, జీ తర్వాత రెండవ కాన్సనెంట్ జే, సరిపోయిందండి. మరి ఐకి నెక్స్ట్ ఓవెల్ ఏంటి? ఓ, సరిపోయిందండి. మరి టీకి డబ్ల్యూ ఇచ్చారండి, టీ అంటే కాన్సనెంట్ కదండి. మరి టీ తర్వాత వచ్చే రెండవ కాన్సనెంట్ ఎవరు? వి డబ్ల్యూ. అంటే ఇక్కడ తీసుకున్న కాన్సెప్ట్ ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్, కాన్సనెంట్కి తర్వాత వచ్చే రెండవ కాన్సనెంట్. అది కూడా సేమ్ ప్లేస్ కోడింగ్ కాదండి, రివర్స్ వెనక నుంచి కోడింగ్ విధానం తీసుకొచ్చారండి. అదే రీతిలో మనం SWING కూడా మనం ట్రై చేయాలండి. ఇప్పుడు మరి SWING స్వింగ్కి ట్రై చేద్దామండి. SWING స్వింగ్. దీనికి మరి ఏ విధంగా ఇవ్వాలో ఒక్కసారి ప్రయత్నం చేద్దామండి. అక్కడ కోడింగ్ ఎలా ఇచ్చారో మనం అదే విధంగా చేద్దాం. చూడండి, స్వింగ్ వాడు లాస్ట్ నుంచి రాసుకొచ్చారండి, మనం అదే చేద్దాం. చూడండి, జీ కాన్సనెంట్, జీ తర్వాత రెండవ కాన్సనెంట్ హెచ్, ఐ కాకుండా జే. అక్కడ ఉన్న లిస్టు, ఆ లిస్టు మీరు పరిశీలించుకోవచ్చండి. మరి ఎన్ తర్వాత రెండవ కాన్సనెంట్ ఓ కాకుండా పీక్యూ. మరి ఐ ఓవెల్ అండి, ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్, ఐకి నెక్స్ట్ ఓవెల్ ఓ. డబ్ల్యూ అండి, డబ్ల్యూ కాన్సనెంట్, డబ్ల్యూ తర్వాత రెండవ కాన్సనెంట్ ఎక్స్ వై. ఎస్ అండి, ఎస్ తర్వాత రెండవ కాన్సనెంట్ టీ, తర్వాత యూ కాకుండా వి అండి. JQOYV. మన ఆప్షన్ ఉందా అంటే ఖచ్చితంగా JQOYV సెకండ్ ఆప్షన్ కనపడిందండి. ఈ విధంగా మనం ఈ కోడింగ్ తీసుకోవచ్చు అన్నమాట అండి. సో నెక్స్ట్, హౌ ఈక్వల్ 35, ఆర్ ఈక్వల్ 57, యూ ఈక్వల్ 20, ఫైన్ ఈక్వల్ డాష్ అన్నారండి. ఇది మనకి నెంబర్ కోడింగ్ అంటామట అండి. నెంబర్ కోడింగ్ అంటే సో వాళ్ళు ఇచ్చిన చూడండి, హౌ 35 ఇచ్చారండి. మరి అక్షరాల నెంబర్ లెవెల్లో వస్తుందా చూడండి, H8, O15, W23 కలిపితే రావట్లే. సో అదేవిధంగా చూడండి, R57, R ఈక్వల్ టు 57. ఈ రెండు చూస్తే చాలండి, వైవయు అవసరం లేదు, చూడండి అవసరం లేదు మీరు. ఇప్పుడు ఫైన్ కావాలంటండి, ఇది నెంబర్ కోడింగ్ అంటామండి. ఇలా నెంబర్ కోడింగ్ ఇచ్చినప్పుడు అక్షరాల నెంబర్స్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో వేసి కలిపేయడా, గుణించేడా, తీసేయడా అలా ట్రయల్స్ వేస్తామండి. కానీ అక్షరాల నెంబర్లు ఏ విధంగా వేసినా ఆన్సర్ రావట్లే. మరి ఎందుకు రావట్లేదంటే వీడు ఆపోజిట్ అక్షరాలు రాసుకున్నాడు. ఆపోజిట్ అక్షరాలు అండి, ఆపోజిట్ అక్షరాలు అంటే ఏం లేదండి, AZ ఇలా అన్నమాట అండి, BY వీటిని ఆపోజిట్ అక్షరాలు అంటాం. CX క్లైమాక్స్, DW డవ్, EV ఈవినింగ్, FU ఫన్, GT ఎక్స్ప్రెస్, సో HS హార్స్, IR ఇండియన్ రైల్వే, JQ జోకర్ అండ్ క్వీన్, KP కప్, LO లవ్, MN మ్యాన్. ఇవి ఆపోజిట్ అక్షరాలండి. ఒక్కోసారి వాడు ఒరిజినల్ ఆంగ్ల వరుసలోని అక్షరాల నెంబర్లు కాకుండా ఆపోజిట్ అక్షరాల నెంబర్లు తీసుకుంటాడు మేడం. ఒక్కోసారి చూడండి, హెచ్కి ఆపోజిట్ అక్షరం హార్స్, ఎస్ నెంబర్ ఎంత? 19. అలా తీసుకోవచ్చండి మనం. ఓకే నెక్స్ట్ చూడండి, ఓకి ఆపోజిట్ లవ్, ఎల్ నెంబర్ 12. డబ్ల్యూకి ఆపోజిట్ డవ్, డి నెంబర్ ఎంత? 4. మరి ఇవన్నీ కలిపితే ఏమైనా వచ్చే అవకాశం ఉందా? 12, 4, 16, 16, 19, 30 సరిపోయిందండి. అంటే వాడు ఆపోజిట్ అక్షరాల నెంబర్లు తీసుకున్నాడండి. ఆపోజిట్ అక్షరాల నెంబర్లు, ఆపోజిట్ లెటర్స్ నెంబర్స్. మరి AR కూడా అలాగే తీసుకున్నాడు, అది కూడా చెక్ చేద్దామండి. ఏకి A to Z, Z 26, R ఇండియన్ రైల్వే I నెంబర్ 9, ఈకి ఈవినింగ్ V 22. మరి ఈ మూడు నెంబర్లు కలిస్తే 35, 55, 57 సరిపోయిందండి. మరి అదే రీతిలో FINE ఫైన్కి ఆపోజిట్ అక్షరాలు వేసి వాటికి వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ పోతే మరి ఎంత వస్తుందో చూద్దామండి. FINE ఫైన్. మరి ఆపోజిట్ అక్షరాలు, వీటి యొక్క ఆపోజిట్ అక్షరాలు మీకు అక్కడ ఆ టేబుల్లో కనిపిస్తున్నాయి చూడండి. Fకి ఫన్ యూ నెంబర్ ఎంత? 21. ఐకి ఇండియన్ రైల్వే ఆర్ నెంబర్ 18. ఎన్కి మ్యాన్ ఎం నెంబర్ 13. ఈకి ఈవినింగ్ వి నెంబర్ 22. ఇలా ఫైన్ 4 అక్షరాల నెంబర్స్ని మరి ఆపోజిట్ నెంబర్స్ వేసిన తర్వాత వీటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. 21, 18, 39, 49, 50, 52. సో జాతకు చూస్తే 72, 74 అండి. మన ఆన్సర్ 74. మరి 74 4th ఆప్షన్లో కనిపిస్తుందండి అండి. టోటల్ చేసి చూడండి, 31, 39, 49, 50, 52, 72, 74. సో ఈ విధంగా ఇది నెంబర్ కోడింగ్ అన్నమాట అండి. ఈ విధంగా మనం ట్రై చేసుకోవచ్చు అండి.
క్వశ్చన్ నెంబర్ 17 వచ్చి బ్లడ్ రిలేషన్ అండి. ఇవి తరచుగా ఇస్తూ ఉంటారండి. ఏ ఏపీపీ ఎగ్జామినేషన్ అయినా సరే ఖచ్చితంగా దీని మీద ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి. అందులో భాగంగా మన సిలబస్లో కూడా దీని మీద ఇచ్చారండి, రిలేషన్స్ మీద ప్రాబ్లమ్స్ అని. ఇక్కడ చూడండి, రజని తన స్నేహితురాలు రాధకు చెప్తుందంటే ఒక ఫోటో చూపించి, రజని అనే అమ్మాయి మరి తన స్నేహితురాలైన రాధకు ఒక ఫోటో చూపించి ఇలా చెప్తుంది. ఏమని? ఆ ఫోటోలోని చిన్న పాప ఉన్నారు కదా, ఆ పాప ఎవరంటే నా తల్లి గారు. నా అంటే ఎవరు? రజని అండి. ఇక్కడ నా అంటే ఎవరు? రజని. నా అంటే ఎవరు? అక్కడ రజని అండి. ఓకే, ఆ ఫోటోలోని చిన్న పాప ఎవరంటే నా అంటే ఇక్కడ ఎవరు? రజని అండి. ఓకే, సో నా అంటే రజని. నా తల్లిగారు అంటే రజనీకి తల్లిగారు ఉన్నారు. ఓకే, ఆ తల్లిగారికి తండ్రి అంటండి, అంటే రజనీకి తాతగారు అవుతారు. అంటే ఒక ఫోటోని చూపించి, తన స్నేహితురాలకి ఒక ఫోటోని చూపించి రజనీ ఏముంటుందంటే నా అంటే ఎవరు చెప్తున్నారో వాళ్ళే నా అండి. ఇక్కడ అంటే రజనీ చెప్తున్నారు, నా యొక్క తల్లిగారి తండ్రి అంటే రజనీకి తాతగారు అవుతారండి. ఆ తాతగారికి ఒకే ఒక అల్లుడు అంటే అండి, తాతగారికి ఒకే ఒక అల్లుడు అంటే వాళ్ళ అమ్మగారికి భర్త అంటే రజనీకి తండ్రి. అదండి. సో ఇక్కడ చెప్తున్న వ్యక్తి ఎవరు? రజని వాళ్ళ స్నేహితురాలతో చెప్తుందండి. ఆ చిన్న ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరంటే నా అంటే రజని, నా తల్లిగారికి తండ్రి అంటే రజనీకి తాతగారు. రజనీకి తాతగారికి ఒకే ఒక అల్లుడు అంటే మరి రజనీకి ఏమవుతారండి? తండ్రి అవుతారు. మరి ఒకే ఒక అల్లుడికి ఒకే ఒక కూతురు అంటండి, అంటే మళ్ళీ రజనీ అవుతారండి. అంటే ఆ ఫోటోలోని పాప ఎవరు? రజనీయే. ఆ ఫోటోలోని పాప ఎవరు అని చెప్తుందండి. ఎవరంటే నా తల్లిగారికి తండ్రి అంటే మా తాతగారికి ఒకే ఒక అల్లుడు అంటే మా నాన్నగారు. మా నాన్నగారికి ఒకే ఒక కూతురు ఎవరు? రజనీ అవుద్దండి. అంటే ఆ ఫోటోలోని పాప ఎవరు? రజనీయే. అంటే ఫోటోని ఆమె ఫోటోయే అని మనం తెలుసుకోవచ్చండి ఈ యొక్క ఇచ్చిన సంభాషణ వల్ల. మరి ఆ ఫోటోలోని చిన్న పాప రజనీకి ఏమవుతుంది? రజనీకి ఏమీ అవ్వదండి, ఎందుకంటే ఆ ఫోటోలోని పాప రజనీయే. సో కాబట్టి ఆన్సర్ 4 అండి. ఈ విధంగా మనకు తెలిసిన విషయాలండి బ్లడ్ రిలేషన్, కానీ కాస్త కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ మనం బయటకు రావాలంటే జస్ట్ డయాగ్రామ్ మనం అలవాటు చేసుకుంటే సరిపోతుంది. నా అంటే ఎవరు? రజనీ. నా తల్లిగారికి తండ్రి అంటే మా తాతగారు. మా తాతగారికి ఒకే ఒక కల్లుడు అంటే మా నాన్నగారు. మా నాన్నగారికి ఒకే ఒక కూతురు అంటే నేనే, రజనీని కాబట్టి. అంటే ఆ ఫోటోలోని పాప ఎవరు? నేనే. ఆ విధంగా మనం బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఇచ్చండి, ఇది కూడా మన సిలబస్లో ఇచ్చారండి. సెక్షన్స్ అని ఇచ్చారు, సబ్ సెక్షన్స్ అని ఇచ్చారు. అంటే మనకి కౌంటింగ్ ఫిగర్స్ అండి, త్రిభుజాలు చతురస్రాల్లో కౌంట్ చేయడాలండి. అయితే వీటికి కొన్నిటికి షార్ట్ కట్స్ ఉంటాయండి, కొన్నిటికి షార్ట్ కట్స్ ఉండవు. మరి ఇలా త్రిభుజాలు లెక్కించమన్నారండి. దీనికైతే మనం ఈజీగానే సాల్వ్ చేయొచ్చండి. సో ఎలాగంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ త్రిభుజాలు ఉన్నాయండి. ఒక భాగం త్రిభుజాలు, 2 భాగాలు త్రిభుజాలు ఇలా ఉంటాయండి. అది దీనికైతే షార్ట్ కట్ మెథడ్ మనం అలవాటు పరచుకోవచ్చండి. ఇలాంటి కొన్నిటికి అన్నిటికీ షార్ట్ కట్స్ ఉండవండి. మరి ఇక్కడ చూడండి, మనకి ఈ త్రిభుజంలో పైన ఒక త్రిభుజంలో కనిపిస్తుందండి. ఇందులో ఎన్ని భాగాలు? 1 2 3. అంటే అక్కడ ఎన్నొట్టండి? 1 2 3 అంటే 1 + 2 + 3 అంటే అక్కడ 6 త్రిభుజాలు ఉన్నట్లు లెక్కండి. అక్కడ లెక్క పెట్టవచ్చండి. ఇలాగేంటి 1 2 3 4 5 ఇదంతా కలిసి 6. కానీ టైం టేకింగ్ అండి. ఏదైనా సూత్రాలు ఉన్నప్పుడు ఆ సూత్రాలను అలవాటు చేసుకోవడం మంచిదండి. అక్కడ త్రిభుజాలు 3 రకాలు కనిపిస్తున్నాయి. ఆ 3 1 2 3 కలిపితే 6 అంటే ఈ ప్లేస్లో 6 ఉంటాయన్నమాట అండి. అది అయిపోయిందండి. నెక్స్ట్ ఈ ప్లేస్ అండి, ఇక్కడ ఉన్నాయి చూడండి, 1 2 3 ఇక్కడ అంతే అండి. 1 + 2 + 3 ఇక్కడ కూడా మీరు చేయవలసింది 1 + 2 + 3 అంటే ఇక్కడ 6. ఇందాక చేసామండి ఇక్కడ 1 + 2 + 3 అంటే ఇక్కడ 6. 6 6 12 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 1 భాగము 2 భాగాలు 3 భాగాలు. ఇక్కడ 1 + 2 + 3 అంటే ఇక్కడ 6. 3 6 18 వచ్చేయండి. మధ్యలో కూడా 2 భాగాలు ఉన్నాయి చూడండి, 1 2 అంటే ఓన్లీ 1 + 2 3 అండి. అంటే ఇక్కడ 3 ఉన్నట్టు. అంటే 6 6 6 మధ్యలో ఈ 3 3 6 18 3 21 అండి. మరి ఇంకొకటి అతిపెద్ద త్రిభుజం అండి ఇది. ఇదంతా కలిసి
ఒకటి పెద్ద త్రిభుజము, వాడిచ్చిన త్రిభుజం పెద్ద త్రిభుజం కదండి, అది మరి క్యాలిక్యులేట్ చేయాలిగా. వాడిచ్చిన త్రిభుజము పెద్ద త్రిభుజము, ఇదంతా కలిసి పెద్ద త్రిభుజము, అదొకటండి. 3 6 18, 3 21 + 1 22 ఉందా అంటే ఉందండి. అంటే ఇలాంటి వాటికి అంటే అన్నింటికి కాబట్టి కొన్నింటికి మనకి సూత్రాలు ఉన్నాయి కాబట్టి అవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అండి. ఇలా త్రిభుజాలు కట్ చేసినప్పుడు ఇచ్చినప్పుడు మనం చేయవలసిన భాగాలు చూడాలండి. 3 భాగాలు 1 2 3 కలిపితే 6, ఇక్కడ 3 భాగాలు 1 2 3 కలిపితే 6, ఇక్కడ 3 భాగాలు 1 2 3 కలిపితే 6, ఇక్కడ 2 భాగాలు 1 2 కలిపితే 3, టోటల్గా 21 వచ్చాయి. మరి వాడిచ్చిన మొత్తం త్రిభుజం కూడా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 21 + 1 = 22. ఇదండి. ఈ విధంగా మనకి ఏపీపీఎస్సి వారు ఇచ్చిన సిలబస్కి అనుగుణంగా మనం ప్రశ్నలు తయారు చేసుకుని అనాలిసిస్ చేసామండి. అయితే ఈ సిలబస్ స్పష్టంగా ఇచ్చారు కాబట్టి ఈసారి మరి ఆ సిలబస్ అనుగుణంగానే ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉందండి. మరి అది కూడా స్టాండర్డ్ పెంచే అవకాశం ఉందండి. ఎందుకంటే సిలబస్ ఖచ్చితంగా ఇచ్చారు వాళ్ళు. సిలబస్ కూడా ఎక్కువ సిలబస్ ఏమీ లేదండి, తక్కువ సిలబస్ ఇచ్చారు. ఎప్పుడైతే సిలబస్ తక్కువ ఇచ్చారో స్టాండర్డ్ పెంచుతారండి ఖచ్చితంగా. మరి ప్రశ్నలు అయితే ఈజీగా ఉండే అవకాశం అయితే లేదండి. మెంటల్ ఎబిలిటీ విభాగానికి 30 ప్రశ్నలు ఇచ్చారు కాబట్టి అతి కీలకమైన పాత్ర ఇది కూడా పోషిస్తుంది కాబట్టి అండి ఖచ్చితంగా మీరు ఆ తరహాలోనే మన ప్రిపరేషన్ కొనసాగాలండి. సో మరి ఈ యొక్క ఎనాలిసిస్ మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 2 ఆన్లైన్ ఇవ్వడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మా శామ్ ఇన్స్టిట్యూట్ ఈ ఆన్లైన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు కాస్త వెసులుబాటు కలిగించడానికి, అలాగే గతంలో ఎవరైతే మరి కోచింగ్ తీసుకుని ఇంట్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ప్రిపరేషన్కి మరింత మెరుగుపరచడానికి ఈ ఆన్లైన్ ఉపయోగపడుతుందండి. అందుకే తొలిసారిగా ఇక ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఎంచుకోవడం జరిగిందండి. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే డైలీ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, వాటి ఎక్స్ప్లెనేషన్లు, ఎప్పటికప్పుడు అప్గ్రేడెడ్ ఇన్ఫర్మేషను, శ్యామ్ సార్ సలహాలు, సూచనలు ఇవన్నీ అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి అండి మీకు ఈ యొక్క ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ గ్రూప్ 2 మరి ఉద్యోగాలు సాధించడంలో అతి కీలక పాత్ర వహించే దిశగా శామ్ ఇన్స్టిట్యూట్ ముందడుగు వేస్తుందని ఆశిస్తూ మీ అందరికీ శుభం కలగాలని, విజయం కలగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. మెంటల్ ఎబిలిటీ విభాగానికి సంబంధించి 30 మార్కులలో మరి మన అరిథమెటిక్ విభాగంలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏముంటాయి, వేటి నుంచి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ విభాగంలో రీజనింగ్ అండ్ అరిథమెటిక్ అనేటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటి చెప్పడం జరిగింది. ఎక్కువ ప్రియారిటీ లాజికల్ రీజనింగ్ అనేటువంటిది. రీజనింగ్ మీదనే ఎక్కువగా 20 మార్క్స్ వరకు 20 మార్కుల వరకు దాదాపుగా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరి అరిథమెటిక్ విభాగానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి సార్, బేసిక్ న్యూమరసీ అనేటువంటిది అన్నారు. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ని బేస్ చేస్తూ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ అరిథమెటిక్ విభాగంలో దాదాపు 8 నుంచి 10 ప్రశ్నల వరకు అడగడానికి స్కోప్ ఉంటుంది. మరి ఈ బేసిక్ న్యూమరసీ అనేటువంటి దాంట్లో ఏమేమి టాపిక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే నంబర్ సిస్టమ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేటువంటిది ఇచ్చారు, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది డిఫైన్ చేశారు, టైమ్ అండ్ వర్క్ అనేటువంటిది, టైమ్ అండ్ డిస్టెన్స్ అనేటువంటిది. ఇవి అరిథమెటిక్ విభాగానికి ఉన్నటువంటి టాపిక్స్ ఇచ్చారండి. అండ్ మనకు ఏపీపీఎస్సి వాళ్ళు ఇచ్చేటువంటి గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 1 మొన్న జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కూడా మనకి డేటా అనాలసిస్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. డేటా అనాలసిస్ అనేటువంటిది అంటే మనకు అరిథమెటిక్ విభాగంలో వచ్చేటువంటి క్వశ్చన్స్ 5 నుంచి 8 ప్రశ్నలు, 5 నుంచి 10 ప్రశ్నలు, 10 ప్రశ్నల వరకు రావడం జరిగితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ డేటా అనాలసిస్ అంటారు, దాన్నే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది. అదేవిధంగా స్టాటిస్టిక్స్ రిలేటెడ్ క్వశ్చన్సే ఎక్కువగా రావడం అనేటువంటిది
అనేటువంటిది జరుగుతుంది. డిఐ అండ్ స్టాట్స్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో కూడా చూడండి సార్, టేబుల్ గ్రాఫ్ అనేటువంటిది ఇస్తున్నారు, బార్ గ్రాఫ్ అనేటువంటిది ఇస్తున్నారు, లైన్ గ్రాఫ్ అనేటువంటిది ఇస్తున్నారు, పై గ్రాఫ్ అనేటువంటిది ఇస్తున్నారు, పై చార్ట్ అంటారు సార్. సో మరి ఇది మనకు ఉన్నటువంటి సిలబస్ అండి. అర్థమెటిక్ విభాగానికి బేసిక్ న్యూమరసీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మన అర్థమెటిక్ విభాగంలో 5 నుండి 10 ప్రశ్నలకు సో స్కోప్ అనేటువంటిది ఉంటుంది. అందులో కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ కనుక చూసినట్లయితే డేటా అనాలసిస్ అంటారు. డేటా అనాలసిస్ అనేటువంటిది కనుక చూసినట్లయితే దత్తాంశ విశ్లేషణ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఈ దత్తాంశ విశ్లేషణలో డేటా అనేటువంటిది డయాగ్రమెటిక్ రూపంలో ఉంటుంది. ఆ డయాగ్రామ్ని బేస్ చూస్తూ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ని మనం చేయాలి. స్టాటిస్టిక్స్ డేటా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేస్తూ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది మన అర్థమెటిక్ విభాగానికి సంబంధించినటువంటి సో టాపిక్స్ గురించి. మరి ఈ అర్థమెటిక్ విభాగంలో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు అంటే ప్రీవియస్ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఏ విధంగా ఇచ్చారు, గ్రూప్స్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనేటువంటిది ఒక్కసారి అబ్జర్వ్ కనుక చేసినట్లయితే ఎస్, మొదటి ప్రశ్నను అబ్జర్వ్ చేయండి సార్. C is equal to 5/9 into F minus 32 అనేటువంటిది ఇచ్చారు. C equal to 25 అయితే F విలువ ఎంత అనేటువంటిది క్వశ్చన్లో అడిగారు. అంటే C is equals to ఏమనేటువంటిది ఇవ్వడం జరిగింది, 5/9 ఇంటూ ఇది దేనికి రిలేషన్ సార్ అంటే సెల్సియస్కి ఫారెన్ హీట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అండి. C ఈక్వల్స్ టు 5/9 ఇంటూ F మైనస్ 32. ఇందులో C విలువ 25 ఇవ్వడం జరిగింది. సో 25 ఈజ్ ఈక్వల్స్ టు 5/9 ఇంటూ F మైనస్ 32. సో వాళ్ళు అన్నటువంటి టాపిక్కి సంబంధించి బేసిక్ న్యూమరసీ అన్నారు. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ని ఎక్కువగా ఇవ్వడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి. 5 టేబుల్లో 5 5s ఆర్ క్యాన్సిలేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ బై 9 అనేటువంటిది ఇటు వస్తే ఇంటూ 9, 5 ఇంటూ 9 45 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు F మైనస్ 32 అంటారు. ఈ మైనస్ 32 ఇటు షిఫ్ట్ అయితే ప్లస్ 32 అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. 45 ప్లస్ 32 అనేటువంటిది డిఫైన్ చేసినట్లయితే 45 ప్లస్ 32 77 అనేటువంటిది మన ఆన్సర్ అవుతుంది. దేర్ ఫోర్ ఎఫ్ యొక్క విలువను గుర్తించండి అంటే ఎఫ్ యొక్క విలువ 77 అనేటువంటిది అవుతుంది, విచ్ ఈజ్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్ అనేటువంటిది చెప్పడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేద్దాం. ఎస్, దీన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి సార్. డాటా ఇంటర్ప్రిటేషన్ అంటారు, డాటా అనాలసిస్ అంటాం, దత్తాంశ విశ్లేషణ. ఒక డయాగ్రమెటిక్ సో క్వశ్చన్ అనేటువంటిది డేటా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు. సో 2 నుంచి 4 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ డేటా మీద ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఈ డేటా అనేటువంటిది దేన్ని సూచిస్తుంది అంటే ABCDEF అనే 6 విద్యార్థులు వారి యొక్క అమ్మిన టికెట్లు, వారు అమ్మినటువంటి టికెట్ల సంఖ్య అనేటువంటిది ఈ నెంబర్ని సూచించడం జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది ఈ గ్రాఫ్ ద్వారా ఆన్సర్ని మనం ఇవ్వాలి. మరి ఇంతకీ క్వశ్చన్లో ఏమిచ్చారు, BDE మరియు Fలు కలిసి అమ్మిన మొత్తం టికెట్లను గుర్తించండి అంటున్నారు. B అనే పర్సన్ 8 టికెట్లు అమ్మడం జరిగింది. ఎస్, యాజ్ వెల్ యాజ్ D అనేటువంటిది పర్సన్ అన్నారు 7 టికెట్లను అమ్మారు. E అనేటువంటి పర్సన్ 24 టికెట్లను అమ్మారు. F అనేటువంటి పర్సన్ 14 టికెట్లను అమ్మారు. వారి అమ్మినటువంటి టికెట్ల యొక్క మొత్తము విలువను గుర్తించండి అంటున్నారు. BDEF అనేటువంటిది ఇచ్చారు. సో కాబట్టి 8 ప్లస్ 7 ప్లస్ 24 ప్లస్ 14 అనేటువంటిది డిఫైన్ చేయాలి. మరి 8 ప్లస్ 7 ప్లస్ 24 ప్లస్ 14, మరి ఈ యొక్క విలువను కనుక చూస్తే 14 ప్లస్ 24 38, 38 ప్లస్ 7 45, 45 ప్లస్ 8 53. సో ఆ 4 కలిసి అమ్మినటువంటి మొత్తము టికెట్ల యొక్క సంఖ్య ఎంత అంటే 53 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. 53 మనకు సెకండ్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎస్, సో ఏంటి సార్ అంటే ఆ గ్రాఫ్లో
ఇటు విద్యార్థుల పేర్లను సూచించింది, విద్యార్థులు అమ్మిన టికెట్ల సంఖ్యను సూచించింది. సో 4 విద్యార్థులు కలిపి అమ్మిన మొత్తము టికెట్ల సంఖ్య ఎంత అంటే 53 టికెట్లు, విచ్ ఈస్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూస్తే ఎస్ క్వశ్చన్ నెంబర్ 3లో ఏమిచ్చారు అంటే టికెట్లు అమ్మిన సగటు ఎంత, అమ్మిన మొత్తము టికెట్ల సగటు, టికెట్లు అమ్మినవి సగటు ఎంత అంటే టికెట్లు అందరు విద్యార్థులు, ఎంతమంది విద్యార్థుల గురించి చెప్పలేదంటే అందరు విద్యార్థులు కలిపి అమ్మినటువంటి టికెట్ల సగటు అంటున్నారు. మరి సగటు అనేటువంటి దానికి ఫార్ములా ఏముంటుంది సార్ అంటే రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అనేటువంటిది డిఫైన్ చేయడం జరుగుతుంది. రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అనేటువంటిది డిఫైన్ చేస్తాం. దీన్ని మనము సగటు అనేటువంటిది చెప్తాం. మరి రాశుల సంఖ్య అంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, 6 విద్యార్థులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రాశుల మొత్తము అంటే 6 విద్యార్థుల మొత్తము. సో చూడండి, మొదటి విద్యార్థి 16 ప్లస్ 8 24, 24 ప్లస్ 20 ఎస్ 44 అనేటువంటిది అవుతుంది. 44 ప్లస్ 7 51 అవుతుంది. 51 ప్లస్ 24 51 ప్లస్ 24 75, 75 ప్లస్ 14 75 ప్లస్ 14 89 అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. అంటే 89/6 టేబుల్లో క్యాన్సిలేషన్ సుమారుగా చెప్పాలి. పాయింట్స్లో ఇచ్చారు కాబట్టి పాయింట్స్లో 6 1 6, 2 మిగులుతుంది 29, 6 4 24. సో పాయింట్ పోతే 5 మిగులుతుంది 50, 6 8 48, 2 అంటే 20, 6 3 18, సుమారుగా 14.83 మన ఆన్సర్ అవుతుంది. అసలు 14 ఆప్షన్ వచ్చినటువంటిది ఒకటే ఆప్షన్ ఉన్నది కాబట్టి మనం 14 దాకా చేసి ఆన్సర్ చెప్పొచ్చు. 6 14 84 అని, అదే 6 15 90 అంటే నియరెస్ట్ 15కి క్లోజర్ ఉండేది ఈ ఆప్షనే కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేటువంటిది చెప్పొచ్చు. సో 14.83 అనేటువంటిది మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్వశ్చన్ కూడా మనకు ఎస్ ఇదే గ్రాఫ్కి సంబంధించి ఇవ్వడం జరిగింది సార్. టికెట్లు అమ్మిన వారిలో 2వ అత్యధిక స్థానము ఎవరిది? సో వాళ్ళు అమ్మినటువంటి టికెట్లను గనక చూసినట్లయితే అత్యధిక స్థానము ఎవరిది అంటే అన్నిటికంటే ఎక్కువ టికెట్లు అమ్మినది ఎస్. సో ఈ అనేటువంటి వ్యక్తికి ఫస్ట్ ప్లేస్ అనేటువంటిది వస్తుంది. సో ఫస్ట్ ఎక్కువ టికెట్లు అమ్మింది ఎవరు అంటే ఫస్ట్ ప్లేస్ ఈ అనేటువంటి విద్యార్థి. అయితే వాళ్ళు అడిగింది 2వ అత్యధిక స్థానము అనేటువంటిది అడిగారు. అంటే ఈ 2వ అత్యధిక స్థానము అంటే ఈసారి నెక్స్ట్ హయ్యెస్ట్ టికెట్లు అమ్మినటువంటిది ఎవరు అంటే సి అనే విద్యార్థి 20 టికెట్లను అమ్మడం జరిగింది. సో కాబట్టి సెకండ్ ప్లేస్ ఎవరు అంటే సి అనేటువంటి విద్యార్థి. దేర్ఫోర్ సి అనేటువంటి విద్యార్థి సో ఎన్ని టికెట్లను అమ్మడం జరిగింది? విద్యార్థి 20 టికెట్లను అమ్మడం జరిగింది. ఈ 20 టికెట్లు అనేటువంటిది అమ్మినటువంటి అన్ని టికెట్లలో సెకండ్ ప్లేస్ని పొజిషన్ని కలిగి ఉంది. కాబట్టి క్వశ్చన్ యొక్క ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అనేటువంటిది చెప్పొచ్చు. ఎస్, రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ సో దత్తాంశ సో స్టాటిస్టిక్స్ని బేస్ చేస్తూ ఇవ్వడం జరిగింది, సాంఖ్యాక శాస్త్రమును బేస్ చేస్తూ. ఇంతకు ముందు క్వశ్చన్స్ డేటా అనాలిసిస్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేషన్ ఇచ్చారు. ఇక్కడ సాంఖ్యాక శాస్త్రాన్ని బేస్ చేస్తూ ఇవ్వడం జరిగింది స్టాటిస్టిక్స్. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు? మధ్యస్థంగా వక్రీకరించిన దత్తాంశము యొక్క ఏ అనుభావిక సంబంధము అంకమధ్యమం, మధ్యగతము, బాహుళకము మధ్య కలిగి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక దత్తాంశం అనేటువంటి ఇచ్చారు. ఆ దత్తాంశములో అంకమధ్యమము, అదేవిధంగా మధ్యగతము, అదేవిధంగా బాహుళకము వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తించండి అనేటువంటిది క్వశ్చన్లో అడుగుతున్నారండి. మరి మనందరికీ ఒక పాయింట్ అనేటువంటిది తెలవాలి. స్టాటిస్టిక్స్లో అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకము అనే 3 సగటులు ఉంటాయి. ఈ 3 సగటుల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి సార్ అంటే బాహుళకము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 3 ఇంటూ మధ్యగతము మైనస్
బాహుళకము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంక మధ్యమము అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. బాహుళకము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంక మధ్యమం అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ క్వశ్చన్లో గనక అబ్జర్వ్ చేసినట్లయితే బాహుళకానికి అంక మధ్యమము లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అన్నిటిలో అంక మధ్యమం తీసేయడం జరిగింది. బాహుళకం మైనస్ అంక మధ్యమం, బాహుళకం మైనస్ అంక మధ్యమం ఎడమ వైపు. వాళ్ళు ఆప్షన్లో ఏ విధంగా క్రియేట్ చేయడం జరుగుతుందో అదే మోడల్లో మనం కూడా ఆప్షన్ని తయారు చేసి ఇవ్వాలి. సో బాహుళకము అనేటువంటిది, సో బాహుళకము అనేటువంటిది నుంచి, బాహుళకము నుంచి ఒక అంక మధ్యమాన్ని గనక మనం తీసేస్తే, బాహుళకము మైనస్ అంక మధ్యమము అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక అంక మధ్యమము తీసేస్తే రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఒక అంక మధ్యమము తీసేయాలి. మరి రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఏముంది సార్ అంటే 3 ఇంటూ మధ్యగతము ఉంది మైనస్ 2 ఇంటూ అంక మధ్యమము అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. మరి ఇందులో నుంచి మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ ఒక అంక మధ్యమాన్ని తీశారు కాబట్టి రైట్ సైడ్ కూడా ఎక్స్ట్రా మైనస్ ఒక అంక మధ్యమము అనేటువంటిది రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఎస్ రైట్. సో ఇటువైపు ఒక అంక మధ్యమం తీసేస్తే ఇటువైపు కూడా ఒక అంక మధ్యమాన్ని తీసేసాను. అప్పుడు మనకేమవుతుంది సార్ అంటే, సో బాహుళకము మైనస్ అంక మధ్యమము ఈజ్ ఈక్వల్ టు, బాహుళకము మైనస్ అంక మధ్యమము ఈజ్ ఈక్వల్ టు, అబ్జర్వ్ చేయండి ఇక్కడ 3 ఇంటూ మధ్యగతం, ఇక్కడ -2 అంక మధ్యమం, ఇది -1 అంక మధ్యమం. ఇది కూడా చూస్తే సో 3 అంక మధ్యమం అవుతుంది. 3 ఇంటూ మధ్యగతము మైనస్ 3 ఇంటూ మధ్యగతము మైనస్ 3 ఇంటూ అంక మధ్యమము అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఎస్. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే 3 మధ్యగతం 3 అంక మధ్యమంలో దేన్ని కామన్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది అంటే, సో అబ్జర్వ్ చేయండి, సో దట్ ఈస్ బాహుళకము మైనస్ అంక మధ్యమము ఈజ్ ఈక్వల్ టు, బాహుళకము మైనస్ అంక మధ్యమము ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, రెండిట్లో 3 అనే నెంబర్ కామన్ తీస్తే సో వచ్చేటువంటిది ఏంటి సార్ అంటే మధ్యగతము మైనస్ అంక మధ్యమము అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎస్ రైట్. ఇప్పుడు మరి మన క్వశ్చన్లో బాహుళకం మైనస్ అంక మధ్యమం అన్నాడా, అంక మధ్యమము మైనస్ బాహుళకం అన్నాడా? ప్రతి ఆప్షన్లో అంక మధ్యమం మైనస్ బాహుళకం ఉంది. సో కాబట్టి ఈ టర్మ్స్ని మనం రివర్స్ చేస్తే ఈ టర్మ్స్ని కూడా రివర్స్, అంటే నెగిటివ్ కామన్ తీసి క్యాన్సిలేషన్ అన్నట్లు. సో దేర్ ఫోర్ మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే అంక మధ్యమము అనేటువంటిది ఫస్ట్ రాసి మైనస్ బాహుళకము అనేటువంటిది రాసామనుకోండి, అంక మధ్యమము మైనస్ బాహుళకము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 3 ఇంటూ ఎస్ ఏం చెప్పడం జరుగుతుంది, ఇది కూడా రివర్స్ చేస్తే సో దట్ ఈస్ అంక మధ్యమము మైనస్ మధ్యగతం అనేటువంటిది డిఫైన్ చేస్తాం. అంక మధ్యమము మైనస్ మధ్యగతం. ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఆప్షన్ అవైలబుల్లో ఉందా అనేటువంటిది చెక్ చేసుకోవాలి. అంక మధ్యమము మైనస్ బాహుళకం ఉండాలి లెఫ్ట్ సైడ్, ప్రతి దాంట్లో అది మ్యాచ్ అయింది. 3 ఇంటూ ఉండాలి, 3 ఇంటూ ఉన్నటువంటిది ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు, ఈ రెండిట్లో మ్యాచ్ అవ్వాలి. మరి ఈ రెండిట్లో కూడా అంక మధ్యమము మైనస్ మధ్యగతం ఉండాలి, అంక మధ్యమము మైనస్ మధ్యగతం అనేటువంటిది ఉంది కాబట్టి మొదటి ఆప్షన్ అవుతుంది. అదే ఇక్కడ రివర్స్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగ్. సో కాబట్టి సరైనది గుర్తించండి అంటే ఫస్ట్ ఆప్షన్. మనకి జనరల్లీ 10th క్లాస్లో ఈ బేసిక్ రిలేషన్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరుగుతుంది. సో 8th 9th 10th క్లాసెస్లో ఇది ఉంటుంది. బాహుళకము ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంక మధ్యమం ఉంటుంది. ఆ రిలేషన్ నుంచి కొత్త రిలేషన్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. ఎస్ ఇట్ ఈస్ క్లియర్ సార్. రైట్. నౌ ద నెక్స్ట్ వన్. ఎస్. సో ఒక తరగతిలో 56 విద్యార్థులలో 1/4 వంతు
టీం గోల్డ్లోను, 3/14 టీం సిల్వర్లోను, మిగిలిన వారిలో 1/3 టీం కంచులోను ఉండగా మిగిలిన వారు టీం ప్లాటినంలో ఉన్నారు. అయితే టీం ప్లాటినంలో ఉన్న వారి సంఖ్య ఎంత అనేటువంటిది క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్, ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు ఏంటి? సో గోల్డ్ లోను అనేటువంటిది అన్నారు, గోల్డ్లో కొంతమంది ఉన్నారట. సిల్వర్ లోను అనేటువంటిది ఇచ్చారు, సిల్వర్ అనేటువంటిది ఇచ్చారు. సో కంచు లోను అన్నారు, సో బ్రాంజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్లాటినంలో అన్నారు, ప్లాటినం అనేటువంటిది డిఫైన్ చేశారు. అంటే 4 విభాగాలు ఉన్నాయి. మరి క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 56 విద్యార్థులలో 1/4 గోల్డ్, అంటే 56లో బై 4 చేయాలి. 56ని 4తో కట్ చేస్తే 14, అంటే 14 మంది గోల్డ్ టీంలో ఉన్నారు అని అర్థం. ఆ తర్వాత సో 3/14 టీమ్ సిల్వర్లో అని ఇచ్చాడు. అంటే 3/14 చేత సో టోటల్ ఎంతమంది విద్యార్థులు? 56 మంది విద్యార్థులను సో సింప్లిఫై చేయండి. 14 ఎక్కంలో 14 ఒకట్లు, 14 నాలుగులు, 3 × 4 అంటే 12. అంటే సిల్వర్లో ఎంతమంది ఉన్నారు అని అర్థం సార్? సో 12 మంది ఉన్నారు. అయితే ఇక్కడ దాకా చేసినప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ స్టేట్మెంట్లో మిగిలిన వారిలో అన్నారు. అంటే ఇక్కడ వరకు ఎంతమంది అయ్యారు అంటే 14, 12 కలిపితే టోటల్ 26 మంది అయ్యారు. అంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కలిపి 26 అయితే ఇక్కడికి పార్టీషన్ చేసి మిగిలిన వారిలో అంటున్నాడు. అంటే 26 మంది కంప్లీట్ అయిపోతే ఇంకెంతమంది మిగులుతారు అంటే ఆ మిగిలిన వారిని మనం రాసుకోవాలి. ఆ మిగిలిన వారు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి టోటల్ స్ట్రెంత్ 56 ఇచ్చారు. 56లో 26 ఇక్కడికి వచ్చేస్తే మిగిలిన వారు ఎంత అవుతారంటే 30 అవుతారు. ఇప్పుడు చూడండి, ఈ 30లో ఎస్ మిగిలిన వారిలో 1/3 టీమ్ కంచు బ్రాంజ్ మెడల్ అనేటువంటిది ఇచ్చారు. 1/3 అంటే ఈ 30లో /3 అనేటువంటిది రాస్తే 30లో /3 అంటే 10 మంది అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. 30ని 3తో తెగ్గొడితే 3వ ఎక్కంలో 10 సార్లు అంటే 10 మెంబర్స్ బ్రాంజ్లో ఉన్నారు. ఇక మిగిలిన వారందరూ కూడా టీమ్ ప్లాటినంలో ఉన్నారు అన్నారు. అంటే ప్లాటినంలో ఎంతమంది ఉంటారు? 30లో 10 మెంబర్స్ వెళ్ళిపోతే రిమైనింగ్ 20 మెంబర్స్ ఉంటారు. దేర్ఫోర్ ప్లాటినంలో ఉన్న వారి యొక్క సంఖ్యను గుర్తించండి అనేటువంటిది అన్నారు. దేర్ఫోర్ ప్లాటినంలో ఉన్న వారి సంఖ్య ఎంత అంటే థర్డ్ ఆప్షన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ వరకు చేసిన తర్వాత స్టేట్మెంట్ మిగిలిన వారిలో అన్నారు కాబట్టి ఈ 56లో 26 తీసేస్తే మిగిలిన వారు 30. ఆ 30లో 3వ వంతు అన్నారు కాబట్టి 30/3 అంటే 10. 10 కాకుండా ఇంకెంత బ్యాలెన్స్ అంటే 30లో 10 అంటే మిగిలిన వారందరూ ప్లాటినంలోకి వచ్చేస్తారు. అంటే ప్లాటినంలో ఎంతమంది ఉన్నారు అంటే సో 20 మెంబర్స్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి సో దాదాపుగా మనకి 8 నుండి 10 ప్రశ్నలు వస్తే అందులో డేటా ఇంటర్ప్రిటేషన్ విభాగానికి ఎక్కువ ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత స్టాటిస్టిక్స్ని సంబంధించి ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ తర్వాత ఏదన్నా ఒక క్వశ్చన్ సో అర్థమెటిక్ కానివ్వండి, సో రేషియో కానివ్వండి, ఇలాంటి టాపిక్కి సంబంధించి సో మనకు క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.